నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలండి. అలాగే నాకెవరైతే సపోర్ట్ చేశారో, చేస్తూ వస్తున్నారో వారందరికీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో, ఈరోజు మన ఈ సెషన్‌లో అనురాధ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. నరసరావుపేట నుండి వారి ధ్యాన అనుభవ జ్ఞానాన్ని అందివ్వడానికి. గత 2002 నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. సో, అలాగే ఈ గత 4 ఏళ్లుగా తీవ్రంగా, విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారని చెప్పాలి మరి. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారాలు అందిస్తూ, వారి జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే ఆశ్రమం అంటూ, అలాగా ర్యాలీస్ అంటూ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈరోజు మనకి ఏ అంశం ద్వారా సిద్ధంగా ఉన్నారంటే దివ్య చక్షువు. ఆ అంశం ద్వారా మనకు సిద్ధంగా ఉన్నారు వారి జ్ఞానాన్ని అందివ్వడానికి. సో, మరి వారి మాటల్లోనే ఆ జ్ఞానాన్ని అందుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని వెల్కమ్ చెప్పేద్దాం. మేడం మీకు వెల్కమ్ అండి ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు. వెల్కమ్ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. మరి బ్రహ్మర్షి పితామహ, మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు, వారి ఇరువురి పుత్రికలకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి గురువు గారైనటువంటి సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. వారి గురువు గారైనటువంటి మహా అవతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు. గురువు గారి బాటలోనే నడుస్తున్న, గురువు గారి మాటే మాట బాటే బాట అంటూ వారి బాటలో అనేక మందికి, ఎన్నో వందల కుటుంబాలకు ఈ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు గురూజీకి, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఈ అవకాశం నాకు కల్పించిన శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్, అదేనా మేడం? అవును మేడం. వారికి ఓకేనా, శ్రీ శక్తి పిరమిడ్ ఛానల్, మెడిటేషన్ ఛానల్ వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశాన్ని ప్రతిసారి అందిస్తున్న పద్మావతి తెనాలి మేడం కూడా ఆత్మ ప్రణామాలు. ఆవిడ ఏ ఛానల్లో అయితే తనకు పరిచయం ఉంటుందో వారందరినీ కూడా నా నెంబర్ ఇచ్చి నాకు కనెక్ట్ చేస్తుంది అనమాట మేడం గారు. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మీ పేరు మేడం, మీకు కూడా ఇందుమతి. ఇందుమతి మేడం, మీకు కూడా థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్, మనం ముందుగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మనం ధ్యానంలోనికి వెళ్దాము. ధ్యాన స్థితిలో ఉండి, ఎందుకంటే మనం ఏదైనా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకునే ముందు కానీ, ఒక గొప్ప విషయాన్ని మాట్లాడే ముందు కానీ, మనం గురువుల దగ్గరికి వెళ్ళి ఆ సందేశాన్ని అందుకునే ముందు కానీ, లేదా గురుస్థానంలో ఉండి శిష్యులకు అందించేటప్పుడు కానీ, ధ్యాన ముద్రలో ఉండి ఆ ధ్యాన స్థితిలో ఉండి చెప్తే దానికి ఎంతో పవర్ ఉంటుందన్నమాట. అది సులువుగా మనం ఆత్మజ్ఞానాన్ని అందుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అందువలన మనం ముందుగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి, తరువాత నా అనుభవాలు కొన్ని, మరి దివ్య చక్షువు అంటే ఏంటి, దాన్ని ఎలా ఉత్తేజపరచుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల తర్వాత ఎలాంటి మనం అనుభవాలు పొందుతాము, మన దివ్య జీవితము ఎలా జ్ఞానవంతంతో ఎలా మనం మెరుగుపరుచుకుంటాం అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు ముందుగా మనం ధ్యానంలోనికి ప్రవేశిద్దాం.
డియర్ మాస్టర్, డియర్ గాడ్, డియర్ ఫ్రెండ్, మనం ధ్యానంలోనికి ప్రవేశించే ముందు స్థిర సుఖ ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. స్థిరము అనగా మనము కూర్చున్న తర్వాత ఎటువంటి కదలిక ఉండకూడదు. అలా కదలకుండా ఉండేలా మనం స్థిరముగా కూర్చుంటానికి నిర్ణయం తీసుకోవాలి. తరువాత సుఖ ఆసనం, మనం కూర్చునే ప్రదేశంలో మనకి ఇబ్బందికరం కాకుండా సుఖంగా కూర్చునేలాగా మనం సుఖ ఆసనం అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే కూర్చునే దగ్గర మెత్తని పరుపు లాంటిది కానీ, దిండు లాంటిది కానీ, ఇవాచి లాంటిది కానీ అలా మనం కూర్చునే ప్రదేశంలో సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆసనం అనగా పద్మాసనం, అర్ధపద్మాసనం, సుఖాసనం, ఈ మూడిట్లో ఏదైనా కూడా మనం ఆసనంగా ఏర్పాటు చేసుకోవచ్చు మాస్టర్. స్థిర సుఖ ఆసనం ఏర్పాటు చేసుకుంటున్నాము. హాయిగా కూర్చుంటున్నాము, కళ్ళు మూసుకుంటున్నాము, మనం చేతి వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుంటున్నాము, పెదవులను మూసివేస్తున్నాము, ఎడమ కాలుపై కుడి కాలు వేసి క్రాస్ చేసి మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాము. స్థిర సుఖ ఆసనం ఏర్పాటు చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా, ఎంతో హాయిగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకుంటున్నాము. మనం పిరమిడ్స్ ఉంటే తలపైన పెట్టుకొని కూర్చోవచ్చు మాస్టర్, లేదా పిరమిడ్ లోనైనా మనం కూర్చోవచ్చు. ఎందుకంటే పిరమిడ్ ద్వారా మనకి మూడింతల అధిక శక్తిని మనము పొందగలుగుతాము. తరువాత ధ్యాన స్థితిలోకి వెళ్లే ముందు ఒక వాటర్ బాటిల్లో నీరు తీసుకొని కొంత నీరు మనం తాగి మిగిలిన నీటిని మన ప్రక్కనే ఉంచుకోవాలి మాస్టర్. మన ధ్యానం స్థితిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత మరలా ఆ వాటర్లో కొంత వాటర్ని మనం తీసుకొని మిగిలిన వాటర్ని చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, ఈ ధ్యానంలో నుంచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి మనం అందజేయచ్చు. అనారోగ్యంతో ఉన్న వారికైనా అందజేయచ్చు మాస్టర్. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన ధ్యాన తరంగాలంతా కూడా మన చుట్టూ చేరి ఆ నీటిని ఎంతో ధ్యాన ప్రభావితంగా చేస్తుందన్నమాట. అందుకని ఆ నీళ్లు ఎంతో శక్తివంతంగా మంత్రజలం మాదిరిగా మారిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. శ్వాస పైన ధ్యాస. శ్వాసే మన గురువు, గురువు పైన గురి. ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన ధ్యాస. శ్వాస పైన ధ్యాస. The teacher organizes a birthday party for a poor student. Happy birthday to you. Very small thing, but I like it. మేడం ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది, కొద్దిగా చూసుకోండి. మ్యూట్ చేశాను. మ్యూట్ లో పెట్టండి. శ్వాసే మన గురువు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకము చేయటమే ధ్యానం. ఆనాపాన సతి. ఎంతో హాయిగా ఉన్నాము. ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా మన దరికి రానివ్వకుండా కట్ చేస్తూ ఎంతో ప్రశాంతముగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 2500 నాటి సంవత్సరాల క్రితం బుద్ధుడు ప్రవేశపెట్టిన ఈ ధ్యానాన్ని
మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అతి సులు మార్గంలో ఆనాపాన సతి అని శ్వాస పైన ధ్యాసగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మార్గంలో అందించారు. శ్వాస పైన ధ్యాస. శ్వాసపై ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది మాస్టర్. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై ధ్యాస పెట్టంగా ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనం జరుగుతుంది. దానినే కాస్మిక్ ఎనర్జీ అంటారు, విశ్వమయ ప్రాణశక్తి అంటారు. అది బ్రహ్మరంధ్రము గుండా లోనికి ప్రవేశించి 2,74,000 నరాలను, కణకణాలను, ప్రతి అణువును శక్తివంతంగా మార్చి ఉత్తేజాన్ని నింపుతుంది మాస్టర్. శ్వాసపై ధ్యాస, ధ్యాసపై ధ్యాస. శ్వాస ధ్యాస, ధ్యాస పైన ధ్యాస రెండు ఏకము కావలే మిత్రులారా. ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఎందరో మహానుభావులు, మహా ఆశయవంతులు హిమాలయాలలో వందల సంవత్సరాల కొద్దీ ఈ ధ్యానాన్ని ఔపాసన పట్టి మనకి అందేలా వరప్రసాదములా మనపై కురిపించారు. ఋషులు, ఋషీంద్రులు, యోగులు, యోగీంద్రులు, మునులు, మునీంద్రులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, నాగపుంగవులు, సిద్ధులు, బుద్ధులు, మరెందరో మహానుభావులు ఈ అద్భుతమైన ధ్యానాన్ని ఔపాసన చేసి వాళ్ళ శరీరాలు కృషించేలాగా ధ్యానం చేసి సాధించిన వజ్ర తునకం ఈరోజు మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో ఎవరి ఇళ్లలోనే వాళ్ళు ఉంటూ సుఖ సౌకర్యాలను అనుభవిస్తూ ఈ బ్రహ్మ విద్యని మనం ఔపాసన పడుతున్నాము మాస్టర్. ఎంత అమోఘం, ఎంత అద్భుతం, ఎంత చైతన్యం. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రము గుండా లోనికి ప్రవేశించి ప్రతి అణువు, కణకణము శక్తి క్షేత్రంగా మారుస్తుంది మాస్టర్.
విశ్వమయ ప్రాణశక్తి ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది మాస్టర్. ఈ నాడీ మండల శుద్ధి అనగానేమి, మనం గతంలో ఎన్నో జన్మలు ఎత్తి ఉంటాము, అనేక జన్మలు ఎత్తి ఉంటాము. ఆ జన్మలలో కొన్ని పాపకర్మలు, కొన్ని పుణ్యకర్మలు అన్ని చేసుకొని ఉంటాము. మరలా మనం ఈ జన్మ తీసుకునేటప్పుడు ఆ జన్మలలో చేసిన కర్మలను సంచిత కర్మలు అంటారు. ఆ సంచిత కర్మలలో కొన్ని కర్మలను మనం మన వెనుక తీసుకొని వస్తాము మాస్టర్. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయి అంటే, కొన్ని మానసికంగా బాధ పెడుతూ ఉంటే, కొన్ని శారీరకంగా బాధ పెడుతూ ఉంటాయి. వాటిని బ్లాక్స్ అని కూడా అంటారు. మీ తలలో బ్లడ్ క్లాట్ అయిందని, మీ గుండె దగ్గర రక్త ప్రసరణ జరిగే పంప్స్ లో బ్లడ్ క్లాట్ అయిందని, మరి మూత్రపిండాలకి వెళ్ళే రక్త నాళాలలో బ్లడ్ క్లాట్ అయిందని, మరి కిడ్నీల దగ్గర బ్లడ్ క్లాట్ అయిందని, మనం తరచు ఈ బ్లడ్ క్లాట్ అనేదాన్ని బ్లాక్ అయిందనే మాటని తరచు మనం వింటూనే ఉంటాం. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటారు మాస్టర్. అవి మనం గత జన్మలో కొన్ని తెచ్చుకుంటాము. మరి ఈ జన్మ తీసుకున్న తర్వాత మనం పుట్టి పెరిగే వాతావరణంలో మనకి తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసి ఉంటాము. వాటిని కూడా ఈ జన్మలోనే మనం ఈ బాధల రూపంలో అంటే బ్లాక్స్ రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకి శ్వాస మీద ధ్యాస కుదిరి శూన్య స్థితిలోకి వెళ్తామో, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తామో, అప్పుడు మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రము ఓపెన్ అయి అందులో నుండి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి లోనికి ప్రవేశిస్తుందో, అప్పుడు ఈ బ్లాక్స్ అన్నవన్నీ కూడా శుద్ధి చేయబడుతూ ఉంటాయి. ప్రతి నరము, ప్రతి కణము, డిఎన్ఏతో సహా ప్రతిదీ శుద్ధి చేయబడుతూ ఉంటుంది. దీనినే నాడీ మండల శుద్ధి అంటారు. నాడీ మండలం అంటే మన అంతర్భాగంలో శరీర లోతుల భాగాల్లో ఉన్న నాడీ మండలం అన్నమాట. నరాల కణాల సముదాయం అన్నమాట. అవన్నీ కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి, ఈ కాస్మిక్ ఎనర్జీ లోనికి ప్రవేశించి ఒక విద్యుత్ ప్రవాహం మాదిరిగా శరీరంలోని అణువణువు కణకణమును కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది మాస్టర్. ఈ నాడీ మండల శుద్ధి ఎలా ఉంటుంది అంటే, మా గురువు గారు చెప్తారు, పురుటి నొప్పుల్లా ఉంటాయి నాయన అంటారు. ఒక్క స్త్రీమూర్తి మాత్రమే జన్మనిచ్చేటప్పుడు పురుటి నొప్పులు పడుతుంది. కానీ ఈ ధ్యానంలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పురుటి నొప్పులు భరించాలి నాయన అంటారు గురువు గారు. అంటే నాడీ మండల శుద్ధి జరిగే ప్రక్రియలో ఆ మా హాస్టల్ మాస్టర్స్ మనకి ఎన్నెన్నో చెప్పలేనటువంటి అద్భుతమైన ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఎక్కడైతే మనకి బాధాకరమైన అవస్థ లోపల నాడీ మండలంలో జరుగుతుందో అక్కడ నొప్పుల రూపంలో మనకి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. తలంతా బరువుగా ఉన్నట్టు, తలలో సన్నని సూదులతో గుచ్చుతున్నట్టు, లేదా నుదురు దగ్గర ఒక పాడుతో బిగించినట్టు, ముఖమంతా కూడా చీమలు పాటినట్టు చిమచిమ అంటూ ప్రతి అవయవం దగ్గర మనకి స్పందనలు ఏర్పడుతూ ఉంటాయి మాస్టర్. ఈ విధముగా
తలభాగము నుండి అరికాలు వరకు విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. అనేక నొప్పులు బయటకు వస్తూ ఉంటాయి. వాటిని భరించాలి. ఓర్పుతో, సహనముతో ఎవరైతే ఆ నొప్పులన్నిటిని భరించి నాడీ మండల శుద్ధి జరిపించుకుంటారో వారికి దివ్య చక్షువు ఉత్తేజం అవుతుంది అని చెప్తారు గురువు గారు. నాడీ మండల శుద్ధి జరిగిన తరువాత దివ్య చక్షువు ఉత్తేజం అవుతుంది. ఈ దివ్య చక్షువు అంటే ఏంటి? ఈ దివ్య చక్షువు ఎక్కడుంటుంది అంటే భూమండల ప్రాంతంలో బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఈ దివ్య చక్షువు ఉంటుంది. దీనిని మూడవ నేత్రమని, ఆజ్ఞాచక్రమని, దివ్య చక్షువు అని అంటారనమాట. ఆ దివ్య చక్షువు ఎప్పుడైతే ఉత్తేజం అవుతుందో అప్పుడు దివ్య జ్ఞాన ప్రసాదిని, అక్కడ మనము దివ్యమైన ఎంతో అద్భుతమైన దృశ్యాలను మనం అక్కడ చూస్తూ ఉంటాము. మాస్టర్స్ ఎవరైనా ఈ ధ్యాన స్థితిని ఈ విధంగా అనుభవిస్తూ డీప్ లోకి వెళ్ళిపోయినట్లయితే ధ్యానంలోనే ఉంటూ నేను చెప్పే నా అనుభవాలను వింటూ వాళ్ళు ఉండొచ్చు మాస్టర్. ఎవరైనా మాస్టర్స్ బయటికి రావాలనుకునే వారికి మాత్రమే నేను ఇప్పుడు చెప్పే గైడెన్స్ తో బయటికి వచ్చి నా అనుభవాలను, నేను చెప్పే దివ్య చక్షువు ఒక్క దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవచ్చు మాస్టర్. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 అరిచేతులు కళ్ళపై ఉంచుకొని నెమ్మదిగా కళ్ళని కనురెప్పలు 3 సార్లు మూస్తూ తెరుస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అరిచేతులను చూసుకుంటూ బయటికి రావాలి మాస్టర్. ఎంతో అద్భుతమైన ధ్యాన శక్తి, అపారమైన ధ్యాన శక్తిని మనం అరిచేతుల ద్వారా తిరిగి మళ్ళీ లోనికి తీసుకుంటూ అద్భుతంగా మనం ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు నా అనుభవాల గురించి, నా గురించి ముందు కొంత చెప్పుకున్నాం మాస్టర్. నా పేరు అనురాధ, మాది నరసరావుపేట మేడం. మా మేడం, నాన్నగారు మేడం చెప్పండి. మా నాన్నగారు మిలిటరీలో ఉండేవాళ్ళు అనమాట. మిలిటరీ మ్యాన్ అనమాట మా నాన్నగారు. 3వ ప్రపంచ యుద్ధంలో నాన్నగారు యుద్ధంలో క్లర్క్ గా పనిచేయడం జరిగింది. తర్వాత కొన్నాళ్లకు మేము అక్కడి నుంచి నాన్నగారు రిటైర్డ్ అయ్యి మేము కొంతకాలం కర్నూలులో కూడా ఉండటం జరిగింది మేడం. మీరు నిన్న కర్నూలు అనగానే నాకు నా బాల్యం గుర్తుకొచ్చింది. అక్కడ మేము నా బాల్యంలో కొంతకాలం మేము కర్నూలులో ఉండటం జరిగింది. నా చిన్ననాటి స్నేహితులతో ఆడుకోవటం, తిమ్మిరి బిళ్ళలు, మరి 3 చక్రాల ఉండే ఆ తిమ్మిరి బిళ్ళల్ని దారంతో కట్టి లాక్కోవటం, మరి చింతపండు బిళ్ళలని అవని చాలా బడికెళ్తే అవన్నీ కొనుక్కోవటం, వాళ్ళతో ఆడుకోవటం, మరి బాబా గుడి పక్కనే నదీ ప్రవాహం, అక్కడ ఆడుకోవటం, అవన్నీ కూడా మరి అక్కడ కొండారెడ్డి గుడి దగ్గరికి వెళ్ళి పైకెక్కి అక్కడ ఆడుకోవటం, దాని కింద అంతా చుట్టూ తిరగటం. నా బాల్యం నాకైతే గుర్తులేదు. 3rd class to 4th class వరకు మేము అక్కడ ఉన్నాం మేడం. కర్నూలులో ఉండటం జరిగింది. నాకు ఒక అన్నయ్య ఒక చెల్లి ఉన్నారనమాట. అయితే ఆ తర్వాత నాన్నగారు మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు నాన్నగారికి ఆశ్రమ స్కూల్లో హెడ్ మాస్టర్ గా జాబ్ ఇవ్వటం జరిగింది అనమాట. అంటే అడవి ప్రాంతాలలో శ్రీశైలం అలాగా ఆ అడవి ప్రాంతాల్లో ఉండే కోయ ప్రజలకి విద్య
అభివృద్ధి చేసే కార్యక్రమం అన్నమాట. అక్కడ ఆశ్రమ స్కూల్స్ లో నాన్నగారు హెడ్ మాస్టర్ గా పనిచేసేవాళ్ళు అనమాట. ఆయన పని నిమిత్తం అమ్మ, నాన్న, చెల్లి అక్కడ అట్లా వాళ్ళు ఊళ్ళు తిరుగుతూ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా మారుతూ అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. నేను అన్నయ్య మాత్రం మా అమ్మమ్మ గారి ఊరైన నరసరావుపేటలోనే విద్యాభ్యాసం చేశాం మేడం. మేమిద్దరు ఉండేవాళ్ళం. నరసరావుపేటలోనే ఉండి మరి నేను కర్నూలులో అయితే నా విద్యాభ్యాసం జరిగింది. స్టార్టింగ్ అసలు విద్యాభ్యాసం నాది జబల్పూర్ లో జరిగింది. అక్కడ ఫస్ట్ క్లాస్ ఏమో చదువుకొని ఉంటాను. తర్వాత కర్నూలులో 3rd, 4th చదువుకొని ఉంటాను. 5th దగ్గర నుంచి మాత్రం నరసరావుపేటలో చదువుకున్నాం అనమాట. అక్కడ నుంచి నాకు స్టాండర్డ్ బాగా గుర్తనమాట. అలా జరిగి అక్కడ నరసరావుపేటలో నేను డిగ్రీ చదువుకోవటం జరిగింది. మరి తరువాత మా మా అమ్మమ్మ గారు అయితే కొద్దిగా పూర్ ఫ్యామిలీ అన్నమాట. నాన్నగారు ఆశ్రమ స్కూల్ హెడ్ మాస్టర్ అయినా కూడా వారికి కొద్దిగా జీతాలు అప్పుడు తక్కువగానే ఉండేవి. మేమైతే కొద్దిగా పేదరికంలోనే పెరిగామన్నమాట ఫస్ట్ నుంచి కూడా. ఆ మిలిటరీలో స్వాతంత్రం కోసం అప్పట్లో వీళ్ళంతా కూడా దేశమాత మన భారతదేశం కోసం దేశభక్తితో ఎక్కువ సేవ చేయడానికి వెళ్లే వాళ్ళే తప్ప అక్కడ జీతాలు తీసుకుని వెళ్లే వాళ్ళు కాదు. చాలా తక్కువ జీతాలతో నాన్నగారు పనిచేసేవాళ్ళు అనమాట. కాబట్టి మాది ఫస్ట్ నుంచి కూడా పూర్ ఫ్యామిలీ అనే చెప్పాలి. మా మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే అసలు దీపాలు అంటే లైట్లు ఉండేవి కావన్నమాట. చిన్న బుడ్డి దీపాలు ఉండేవి. మేము వీధి లైట్ల కింద కూర్చొని మా అన్నయ్య నేను చదువుకునే వాళ్ళం అనమాట. అంటే అట్లా అప్పట్లో అలా అంత ఇదిగా ఉండేవాళ్ళం అనమాట పూర్ ఫ్యామిలీగా. అలా జరిగింది నా బాల్యం. అయితే అలా పెరిగి పెద్దయ్యాను. యుక్త వయసు వచ్చింది. చక్కగా మరి వరుణ్ణి నేనే వెతుక్కొని పెళ్లి చేసుకున్నాను అనమాట. నేనే ఎంచుకున్నానంటే చుట్టాల అబ్బాయే. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము. ఇష్టపడ్డాము. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇష్టపడి చక్కగా మాకు మ్యారేజ్ చేశారనమాట. అప్పుడు దాకా నేను పేదరికంలో ఉన్నా కూడా మంచిగా మాకు కావాల్సినవన్నీ సమకూర్చే వాళ్ళు మా నాన్నగారు. మరి మా అమ్మమ్మ వీళ్ళంతా కూడా చక్కగా మమ్మల్ని చక్కగా చూసుకునేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే పేదరికంలో ఉన్న ఒక యువరాణి మాదిరిగా నేను పెరిగాను అనమాట. యువరాణి అన్న మాటని ఎందుకు వాడుతున్నానంటే తర్వాత ఇంకో మహారాణి స్టోరీ ఉందన్నమాట. అందుకని అలా బాగుంది. అప్పుడు దాకా లైఫ్ అంతా బాగుంది, ఎంజాయ్మెంట్ అంతా బాగుంది. మ్యారేజ్ అయింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం చదువులు అనేది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. మా వారు పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఎప్పుడు కష్టపెడుతూనే ఉండేవాడు అనమాట. పెళ్ళైన రోజు నుంచి ఆ ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట. అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఆ రోజు నుంచి నాకేమో ఏమో అర్థమయ్యేది కాదు. ఇదేందా ఇష్టపడి పెళ్లి చేస్తున్నాడు, ఏంటో ఇట్లా మాట్లాడతాడు, ఇలా చేస్తాడు, ఇదేందా మరి నన్ను అర్థం చేసుకో, నేను పొరపాటు పడ్డానా, నేను అర్థం చేసుకోలేదు, ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదా అని చెప్పేసి ఆలోచించేదాన్ని. అయితే ఇంకా అప్పటి నుంచి నన్ను బాగా వేధించడం మొదలు పెట్టారనమాట. ఆయన ఇంకా వ్యసనానికి కూడా బానిస అయిపోయాడు. ఇంకా దాని మూలంగా ఇంకా బాగా కష్టపెట్టేవాడు అనమాట నన్ను. ఎంత కష్టపెట్టేవాడనంటే అసలుకి ప్రాణం తీసి అంత కష్టపెట్టేవాడు అనమాట. దానికి కూడా వెనుకాడేవాడు కాదు. అదేమంటే అతను వ్యసనంలో ఉన్నాడు, తర్వాత నార్మల్ గా ఉండేవాడు, అట్లా చేసేవాడు అనమాట. ఏమీ అర్థమయ్యేది కాదు నాకు. ఈ రోజు ఎలా ఉన్నాడు, రేపు ఎలా ఉంటాడో కూడా అర్థమయ్యేది కాదనమాట. అంత స్ట్రగుల్ పడ్డాను నేను. నాకు 2 పిల్లలు జన్మించారు, ఒక బాబు ఒక పాప. ఇంకా ఈ విధంగా నేను ఆ స్ట్రగుల్ తో అమ్మా నాన్నకి చెప్పేదాన్ని కాదు, ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంత ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకు కూడా చెప్పుకునేదాన్ని కాదు. నాలో నేనే బాధపడతా ఉండేదాన్ని అనమాట. ఎందుకు ఇలా జరిగింది, నాకై నేను కోర్స్ చేసుకున్నాను కదా, వాళ్ళకి చెప్తే నీకై నువ్వు చేస్తున్నావు కదా అనుభవించాను అంటారేమోనని చెప్పేసి నాలో నేనే కృంగిపోతా అట్లా మౌనంగా ఉండేదాన్ని అనమాట. భరించేదాన్ని బాగా. ఇంకా అట్లా అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నానంటే మేడం 16 సంవత్సరాలు భరించాను అలాగా. 16 సంవత్సరాలు భరించి ఇంకా నా వల్ల కాక అప్పుడు మా అన్నయ్య గారు బాంబేలో జాబ్ చేస్తున్నారనమాట. మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, అన్నయ్య నేను ఇంకా భరించలేకపోతున్నాను, ఇట్లా నన్ను బాధ పెడుతున్నాడు, బాగా టార్చర్ చేస్తున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు, అవమానిస్తున్నాడు, నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అన్న, నేను
చనిపోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా బిడ్డలు ఏం తప్పు చేశారు? 2 పిల్లలకి జన్మనిచ్చాను. నేను చేసిన తప్పు వాళ్ళెందుకు అనుభవించాలి? వాళ్ళనెందుకు నేను అనాథలుగా వదిలేయాలి? తల్లి లేని బిడ్డలు ఎంత అవమాన పాలుగా అవుతారో, ఎంత వాళ్ళకి లోటు ఉంటుందో నేను చూస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసనమాట. అందుకని వాళ్ళెందుకు ఆ శిక్షను వాళ్ళెందుకు అనుభవించాలి? తప్పు చేశానో, ఒప్పు చేశానో అదేదో నేను అనుభవిస్తున్నాను కదా అని ఆ ప్రయత్నం చేసి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాననమాట. అంటే వెనక్కి తీసేసుకున్నాను నిర్ణయాన్ని. అది అన్నయ్యతో షేర్ చేసుకున్నాననమాట. ఎప్పుడు 16 సంవత్సరాలకి. షేర్ చేసుకుంటే అప్పుడు మా అన్నయ్య చెప్పాడనమాట. "అమ్మ నువ్వు బాధపడొద్దు. ధ్యానం అనేది ఒక మార్గం ఉంది. ఎవరినైనా మార్చగల శక్తి ఒక్క ధ్యానానికే ఉంది. నువ్వు హైదరాబాద్‌లో విపశ్యనా కేంద్రం అని చెప్పేసి ఒక ధ్యాన కేంద్రం ఉంది. నువ్వు అక్కడికెళ్ళి ధ్యానం చేసుకోమ్మా. నీ సమస్యలన్నీ తీరుతాయి" అని చెప్పేసి నన్ను అక్కడికి పంపడం జరిగింది. నేను మా అమ్మగారు అక్కడికెళ్ళి విపశ్యనా ధ్యాన కేంద్రంలో వెళ్ళి 10 రోజులు అక్కడ ధ్యానం చేసి వచ్చామన్నమాట. హైదరాబాదు వనస్థలిపురంలో ధ్యానం చేశాం మేము. అక్కడ 10 రోజులు మౌనంగా ఉండటం, 11వ రోజు మాట్లాడుకోవటం. 10 రోజులు ఒక్క ఆహారం తీసుకునేటప్పుడు మాత్రమే మనం విడిగా ఉండటం. మిగతా టైం అంతా కూడా ధ్యానంలోనే ఉండటం అన్నమాట. 24 గంటల్లో ఒక 4 గంటలే మనకి ప్రైవసీ ఇస్తారు. అది అక్కడక్కడ అన్నమాట. స్నానం ఉదయం లెగంగానే ఫ్రెష్ అప్ అవటానికి, బట్టలు ఉతుక్కుంటానికి, తర్వాత స్వల్ప ఆహారం తీసుకుంటానికి, మధ్యాహ్నం మళ్ళీ 1 గంట ఆహారం తీసుకుంటానికి, మళ్ళీ సాయంత్రం 5కో 6కో మళ్ళీ కొద్దిగా స్వల్పంగా టిఫిన్ తీసుకుంటానికి అట్లా వదిలేవాళ్ళు. మిగతా టైం అంతా పిరమిడ్‌లోకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయటమే అన్నమాట. అట్లా ఉండేదన్నమాట. అయితే నాకు ఆ ధ్యానంలో నాకు ముక్కులెమ్మట, చెవులెమ్మటి బ్లడ్ వచ్చేది మేడం. బ్లడ్ వచ్చేసరికి నాకు భయమేసిందన్నమాట. ఏంటి నాకు ఇట్లా ముక్కులంట, చెవులంట బ్లడ్ వస్తుంది. అయితే నాకేదన్నా పెద్ద జబ్బేదన్నా వస్తుందేమో, ఇక నాకై నేను ప్రయత్నం చేసుకోకుండా నా అంతట నేను అంటే స్వహింస తప్పని నాకు చిన్నప్పటి నుంచి తెలుసన్నమాట. స్వహింస చేసుకోకూడదు. అలా చేసుకుంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందని. అంటే నాకు ఆ ప్రయత్నం లేకుండా దేవుడు ఇట్లా వరం ఇచ్చాడేమో నాకు. నాకిట్లా ముక్కులమ్మటి, చెవులమ్మటి రక్తం వస్తుందంటే లోపల ఏదో జరుగుతుంది. నేనైతే చనిపోతాను కావాలని అనుకున్నాను మేడం. అనుకొని వెళ్ళి అక్కడ మేడం గారు ఉంటే వెళ్ళి చెప్పానన్నమాట. మేడం ఇట్లా నాకు బ్లడ్ వస్తుంది మేడం, ఏం జరుగుతుందో తెలియట్లేదు అని అంటే అప్పుడు మేడం ఆమె చెప్పారన్నమాట. "నీకు ప్రాసెస్ జరుగుతుందమ్మా. నువ్వు చాలా తో లోపల చాలా ఇబ్బందికరమైన ఆలోచనలతోటి చాలా ఇబ్బంది పడుతున్నావు. అదంతా కూడా నీకు నాడీ మండల శుద్ధి జరిగి నీకు చక్కగా ప్రాసెస్ జరుగుతున్నాయి. నువ్వేం భయపడవసరం లేదు. వెళ్ళి కూర్చోపో" అని చెప్పేసి మేడం ఆ రాత్రి తన దగ్గరే పడుకోబెట్టుకొని తర్వాత మళ్ళీ ధ్యానం పిరమిడ్‌లోకి పంపించారన్నమాట. ఆ విధంగా నేను అక్కడ చక్కగా 10 రోజులు ధ్యానం చేసుకొని ఇంటికొచ్చాను. ఆ రోజు నుంచి నాకు నా చుట్టూ ఒక ఆరా తిరగటం నేను బాగా చూసుకున్నాను మేడం. నేను ధ్యాన స్థితిలో కూర్చుంటే నా చుట్టూ ఒక ఇట్లా రౌండ్‌గా రింగ్ మాదిరిగా తిరుగుతా ఉండేదన్నమాట. దాన్ని నేను బాగా చూసుకున్నానన్నమాట. ఇంకా రోజు ఇంటికి రాగానే ధ్యానం చేసుకునేదాన్ని. ఇంకా మా వారొచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు ఎన్ని మాటలు అంటున్నా కూడా ఏమీ మాట్లాడేదాన్ని కాదు. మౌనంలో ఉండేదాన్ని. ఎంత ఓర్పుగా, సహనంగా నన్ను కాదు ఆయన ఆయన నన్ను కాదు నేను తీసుకోవట్లేదు. ఆయన అనే ప్రతి మాటను కూడా నేను తీసుకోకుండా వదిలేస్తున్నానన్నమాట. నన్ను కాదు అన్నట్టుగా కూర్చొని చక్కగా ధ్యానం చేసుకుంటా ఉన్నాను. మంచి ధ్యాన స్థితిలో ఉన్నాను. దానివల్ల నాకు ఆత్మస్థైర్యం బాగా పెరిగిందన్నమాట. గుండె బలం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఇక ఇతను నన్నేమీ చేయలేడు, ఇతను నా జోలికి రాలేడు అన్న స్థితికి వచ్చేసానన్నమాట. ఎందుకంటే అతను ఒకసారి నేను అలా కూర్చొని మౌనంగా ధ్యానం చేసుకుంటున్నా కూడా ఏమి ఇప్పుడు ఎదురు చెప్తే ఒక రకమైన బీపీ పెరిగిద్ది. ఎదురు చెప్పకపోతే ఇంకో రకమైన బీపీ పెరిగిద్ది. నేను ఇంత వాక్కుంటున్నా కూడా, ఇంత మాట్లాడుతున్నా కూడా నాకు ఎదురు సమాధానం చెప్పట్లేదు. అంటే వాడే వాక్కొని వాడే పోతాడనా దీని ఉద్దేశం? అలా పెరుగుతుందన్నమాట బీపీ. అలా పెరిగింది మా వారికి. నేనేమి మాట్లాడకపోయినా కూడా, నేనేం సమాధానం చెప్పకపోతున్నా అతను అనే మాటలకి అనరాని అసభ్యకరమైన మాటలు అంటున్నా కూడా నేను ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేసరికి ఆయనకి ఆ బీపీ పెరిగిపోయిందన్నమాట. రివర్స్ లో బీపీ పెరిగిపోయింది ఆయనకి. పెరిగిపోయి నన్ను అంటే అతను కావాలని చేశాడో లేకపోతే ఎలా చేశాడో నాకు తెలియదులే కానీ
నా మీదకి ఒక ఆయుధం విసిరేయటం జరిగిందనమాట. కానీ నేను ధ్యాన స్థితిలో ఉన్నాను. నాకు అసలు నేను కళ్ళు కూడా తెరిచలేను, కళ్ళు మూసుకొనే ఉన్నాను. అప్పుడు నాకు తెలియకుండానే నేను ఇట్లాగా వెనక్కి వాలటం జరిగింది. ఎప్పుడైతే వెనక్కి వాలానో అది ఇట్లాగా ఈ గొంతుకి ఇలా రాసుకుంటూ పక్కకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఆ ధ్యాన శక్తి నా చుట్టూ ఉన్న తరంగాలే నన్ను వెనక్కి జరిగేలా చేశాయి. నీకు ప్రమాదం వస్తుంది వెనక్కి వెళ్ళు అని నెట్టినట్టుగా చేసినాయి అన్నమాట. అప్పుడు ఇంకా తర్వాత నేను కళ్ళు తెరిచి చూడటం, అప్పుడు ఇంకా ధైర్యం వచ్చేసింది నాకు. ఇక నాకు చావు కూడా లేదు. ఇక ఆయన ఆయుధం వేసినా కూడా నాకేమీ అవ్వలేదు అని అంటే ఇంకా నాకు చావు కూడా లేదు. ఇంకా అసలు ఏం చేయలేడు ఈయన అని చెప్పేసి ఇంకా ధైర్యం వచ్చేసింది అనమాట. ఇంకా అయితే మేడం నాకు నాలో లోపల జరిగే ప్రక్రియ వాటికి అర్థం తెలిసేది కాదు. ఎందుకంటే వనస్థలిపురంలో అక్కడ హిందీ అన్నమాట. గోయంకా గారు అని చెప్పేసి గురువు గారు కూడా హిందీ అతను బంగ్లాదేశ్ అతను ఏమో ఆ సారు ఆయన వాయిస్ పెట్టేవాళ్ళు రికార్డింగ్. దానిని వింటూ వీళ్ళు ధ్యానం చేస్తా ఉంటారనమాట. అక్కడికి వచ్చే మాస్టర్స్ కూడా ఎక్కువ శాతం హిందీలోనే మాట్లాడతారనమాట. నాకు హిందీ అప్పుడు కొద్దిగా వచ్చు. వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవుతుంది కానీ నేను తిరిగి వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలంటే చెప్పలేనమాట. ఇంకా అక్కడ నేను అలా ఆ స్థితిలో అక్కడ నాకు అవసరం కాబట్టి నేను అక్కడ నేర్చుకొని వచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాను. లోపల జరిగేవన్నీ జరుగుతానే ఉన్నాయి. నాడీ మండల శుద్ధి జరుగుతుంది, మరి దివ్య జ్ఞాన అనుభవాలు వస్తున్నాయి, మళ్ళీ ప్రాసెస్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ నాకు తెలియదు అవన్నీ పలాంది ఇలా జరుగుతుందని నాకు తెలియదు. అవి ఎవరితో షేర్ చేసుకున్నామంటే నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు, ఎవరు తెలియదు అనమాట. అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నరసరాపేటలో పిరమిడ్ ఓపెనింగ్ కోసం, బుద్ధా పిరమిడ్ ఓపెనింగ్ చేయడం కోసం అని చెప్పి కర్నూలు నుంచి వచ్చారనమాట. వచ్చినప్పుడు అప్పుడు నేను, మా చెల్లి, మా అమ్మ, మేము ముగ్గురం కూడా అక్కడికి వెళ్ళాము. వెళ్తే సారు నాకు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం అనమాట. ఎందుకంటే ఇంట్లో మా వారు అట్లాగా ఒకటి అనరాని మాటలు అంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళా, వీళ్ళతో ఎందుకు మాట్లాడావు అని. అందుకని ఎవరితోనైనా నేను చాలా దూరంగా ఉండి చూస్తానే తప్ప గురువులైనా సరే దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. అట్లానే పత్రిజీ గారు వస్తే కూడా నేను చాలా దూరంగా నించొని చూస్తా ఉన్నాను అనమాట. చేతులు కట్టుకొని చూస్తా ఉన్నాను. సార్ చూసినప్పుడు మాత్రం ఒకసారి నమస్కారం పెట్టాను. ఇంకా దూరంగా అట్లా నుంచొని చూస్తా ఉన్నాను అనమాట. అప్పుడు అందరూ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగటం, హగ్గులు ఇచ్చుకోవటం అట్లా చేస్తా ఉన్నారు. నేను మాత్రం ఏం చేయకుండా సైలెంట్ గా నించొని చూస్తున్నాను. అప్పుడు గురువు గారు నన్ను చెయ్యి దగ్గరికి పిలిచారనమాట. పిలిచి విత్తనాలు వేసావమ్మా, నువ్వు విత్తనాలు వేసావు, నీళ్లు పోయాలి రోజు అని చెప్పి నన్ను మా చెల్లిని ఇద్దరిని ఇట్లా దగ్గరికి లాక్కొని సంకల కింద ఇట్లా ఇరిపించుకొని ఫోటో తీయండి రా అని చెప్పేసి ఫోటో తీసుకున్నారనమాట. కానీ నేను ఆ ఫోటో తీసుకుంటానికి కూడా భయపడ్డాను. ఆయన సంకలో దూరి ఫోటో ఎందుకు దిగామంటారేమో అని అంత భయం అనమాట. అంత భయంతో అక్కడ అట్లా ఉన్నానన్నమాట ఇంట్లో. అంటే అట్లా మాట్లాడేవాళ్ళు అనమాట. ఇంకా అప్పుడు వెళ్ళిపోయి ఇంకా అలా అన్నారు గురువు గారు, అలా అన్నారు. సరే ఇంకా అప్పుడు వెళ్ళిపోయాను. ఆ తర్వాత కూడా 2-3 సార్లు నరసరాపేటకు రావటం జరిగింది. కళ్యాణ మండపాల్లో అక్కడ క్లాస్ కట్టడం జరిగింది. వెళ్ళేదాన్ని, క్లాస్ లో కూర్చునేదాన్ని. ఫ్లూట్ వాయిస్తుంటే చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి ధ్యానం చేసుకొని అయిపోగానే లేచి ఇంటికి వచ్చేసేదాన్ని. అంతేగాని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్తే నేను సార్తో మాట్లాడుతుంటే లేదా సార్తో ఫోటో దిగితే మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, మా ఆయనకి ఏమైనా చెప్తారేమో, నాకు అలా భయం ఉండేదన్నమాట మనసులో. అందుకని ధ్యానం క్లాస్ అయిపోగానే అమ్మటి లేచి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అలా జరిగేది మేడం. కానీ నాకు అప్పటి నుంచి లోపల ఒక జిజ్ఞాస అనేది అట్లానే ఉండిపోయింది అనమాట. ఏంటంటే నాకు లోపల ఏం జరుగుతుంది ఎవరితో షేర్ చేసుకుంటానికి తెలియదు. నాకు ఒక గురువు కావాలి. ఇట్లా జరుగుతుంది సార్, ఇలా మేడం ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటే, అమ్మ నీకు ఇలా జరుగుతుంది, ఇది దీని తర్వాత ఇలా జరిగింది, ఇలా ఉంటదని ఒక గురువు అన్నది లేదనమాట. నాకు ఒక గురు సన్నిధి లేదనమాట. ఆ మనసులో ఎప్పుడు ఆ వెళ్తే అట్లా ఉండేది. కానీ అట్లా ధ్యానం చేసుకుంటానే ఉన్నాను చక్కగా. మరి మా వారిని చక్కగా ఆయన ఎన్నన్నా కూడా ఓర్పుగా వహించి ఆర్థిక ఇబ్బందులు కూడా పెడుతుంటే ఆర్థికంగా కూడా నువ్వు ఇవ్వక్కర్లేదు, నేనే సంపాదించుకుంటానని చెప్పేసి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఒక స్మాల్ ఇండస్ట్రీ దాన్ని నేర్చుకొని ఒక సర్టిఫికెట్ తెచ్చుకొని దాని ద్వారా 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని మా ఇంటి పక్కనే ఒక కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే దాంట్లో ఒక రూమ్ కట్టించుకొని
దాంట్లో దంపుడు మిషన్, కారం మిషన్ ఒకటి పెట్టుకొని కారం కొట్టి అన్ని స్పైసెస్ అన్ని కూడా నేను తయారు చేసి అమ్మేదాన్ని అన్నమాట. అన్ని మసాలాలు ఇప్పుడు ప్యాకింగ్స్ వస్తున్నాయి కదా. అవును. ఇది అన్ని ఆలు మసాలా అని, చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా అని చెప్పేసి ఆ ప్యాకింగ్స్ అయితే నా దగ్గర ఉండేవి కావు, కానీ నేను నార్మల్ గా మామూలు ప్యాకింగ్ చేసి అవి అమ్మేదాన్ని. ఎప్పుడు కారపొళ్ళు అన్ని రకాలు కూడా చేసి అమ్మేదాన్ని అన్నమాట. అప్పటి నుంచి నాకు ఇంకా డబ్బుకి ఆర్థిక ఇబ్బందులు అనేది తెలియదు. ఇంకా దాంట్లో కూడా స్థిరపడిపోయాను. ఆర్థికంగా స్థిరపడిపోయాను, మరి మనోధైర్యంగా స్థిరపడిపోయాను. మా వారితోనే ఉంటాను, కానీ అటాచ్మెంట్ లేకుండా ఉండేదాన్ని అన్నమాట. ఆయన ఏమనుకున్నా కూడా ఆయనతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండేదాన్ని, కానీ ఆయనతోనే ఉండేదాన్ని. ఆయనకి బాగాలేకపోతే సేవలు చేసేదాన్ని. మరి పిల్లలకు కూడా ఏమీ అందించేదాన్ని కాదు వాళ్ళ నాన్నగారిని. వాళ్ళ నాన్నగారు వాళ్ళ చదువుల కోసం కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా నేను కష్టపడి పిల్లల్ని చదివించినా కూడా వాళ్ళ నాన్నగారిని గౌరవించమని చెప్పేదాన్ని. మీకు జన్మనిచ్చారు మీ నాన్నగారు, ఆయన ఎప్పుడు ఏమనొద్దు, ఆయనకి ఏదైనా సరే బాగాలేదంటే మనం సేవ చేయాలి అని. నేను ఎప్పుడైతే ఈ ధ్యానం బాగా స్థితిలోకి వెళ్ళి చేస్తున్నానో అప్పుడు నాకు అర్థమైంది ఆయన నన్ను ఎదిగించడానికి వచ్చిన గురువు అని. ఆయన మంచిగా చూసుకుంటే నేను విపස්සన కేంద్రానికి వెళ్ళే పని ఉండదుగా, ధ్యానానికి వెళ్ళే పని అవును. ఉండదుగా, పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళే పని ఉండదుగా. నేను ఇంట్లోనే హాయిగా ఆయన తెచ్చి పెట్టే అన్ని తీపి బండారాలు, తిను బండారాలన్నీ తినుకుంటా, టీవీ చూసుకుంటా ఇంట్లో కూర్చునేదాన్ని. కానీ ఆయన నన్ను ఎదిగించడానికి క్షణం క్షణం కూడా నన్ను పరమ గురువు లాగా నా ఎన్ను తట్టి నువ్వెప్పుడు కూడా ధ్యానంలోనే ఉండు, మంచి ధ్యానం చేసుకో అని చెప్పేసి నన్ను అట్లా ఎదిగించారని చెప్పేసి నేను ఎప్పుడు తెలుసుకున్నాను, బాగా ధ్యానం చేసినాక అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అప్పుడు తెలుసుకున్నాను ఈయన నన్ను ఎదిగించడానికి వచ్చిన దేవుడు. ఈయనకి ఎప్పుడు ఇప్పటికి కూడా మా వారికి నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ స్థితిలో కూడా నేను ఈ ఆత్మజ్ఞానాన్ని ఇంత పంచగలుగుతున్నాను, ఇంతమందికి నా జీవిత గాథ ఇలాగా చెప్పగలుగుతున్నానంటే మేడం ఈ నా అనుభవాలు విని ఎంతో మంది ఆడపిల్లలు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. ఎందుకంటే చాలా మంది చెప్పుకోలేక ఆ ధ్యానం ఎలా చేసుకోవాలో, అసలు ధ్యానం అంటేనే తెలియక బయటికి రాలేక ఇళ్లలో ఉండి నాలాగా అనుభవించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆడపిల్లలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్లులు ఉంటున్నాయి కాబట్టి ఇంట్లో, అప్పుడు టీవీలు కూడా ఉండేవి కావు మాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఉంటుంది కాబట్టి నా అనుభవం చెప్తే ఇప్పుడు 100 మంది యూట్యూబ్ లో చూసినా ఇద్దరు ఆడపిల్లలైనా అనురాధ మేడం అలా మేమెందుకు రాలేము, మేమెందుకు ఆత్మస్థైర్యంగా ఉండలేము, మా పిల్లల్ని మేమెందుకు బ్రతికించుకోలేము, మరి నా భర్త నన్ను ఇలా బాధ పెడుతున్నాడు, లేదా నా కొడుకు ఇలా నన్ను బాధ పెడుతున్నాడు, లేదా నా కోడలు ఇలా నన్ను బాధ పెడుతుందనంటే వీళ్ళు మమ్మల్ని ఎదిగించడానికి వచ్చిన దేవతలని నేను ఎందుకు తెలుసుకోలేదు మేడం? తెలుసుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు కదా. ఫస్ట్ నా ధ్యేయం నేను ఇలా క్లాసులు చెప్పడానికి, నా అనుభవాలు చెప్పడానికి మెయిన్ కారణం అదే మేడం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా బయటకు వస్తే నా జన్మ ధన్యమైపోయినట్టే. నేను పడ్డ శ్రమ, నేను ఎన్ని కష్టాలు అనుభవించి నా బిడ్డల్ని పెంచి పెద్ద చేసుకొని ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చుకున్నానో ఇవన్నీ తెలుసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఎంతో జ్ఞానంతో ఉంటుంది, ఎంతో సహనంతో, ఓర్పుతో ఉంటుంది. మరి వాళ్ళ జీవితాన్ని దివ్యమైన జీవితంగా వాళ్ళు మెరుగుదిద్దుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా అందరికీ నా అనుభవాలు చెప్తా ఉంటాను మేడం. అలా జరిగింది మేడం. బిడ్డలు చక్కగా నా నేను ధ్యానం చేస్తూ ఉండటం వల్ల నా ఆత్మజ్ఞానం వల్ల పిల్లలు మంచిగా పెరిగి పెద్దయ్యారు. చక్కగా పాప ఏమో బీటెక్ చదువుకుంది, మ్యారేజ్ చేశాం పాపకి. బాబు కూడా పాలిటెక్నిక్ లో చదువుకున్నాడు. బాబు కూడా చక్కగా ఆయన వ్యాపారం చేసుకుంటాడు మంచిగా. ఇద్దరు కూడా మంచి బుద్ధులతోటి మంచిగా ఉన్నారనమాట. వాళ్ళ నాన్నగారు నన్ను ఎలా అయితే బాధ పెట్టారో అదంతా వాళ్ళు చూసి పెరిగారు కాబట్టి మానవుడు ఇలా ఉండకూడదు, మనిషి అన్నవాడు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా కష్టపడాలి అని చెప్పేసి కష్టం చూస్తూ పెరిగి మంచిగా దివ్య జ్ఞానం లాగా వాళ్ళు తయారయ్యారనమాట. అయితే నేను ఈ గురువు గారి కోసం ఎప్పుడు అన్వేషణ చేస్తూ ఉండేదాన్ని అనమాట. గురువు గారు కావాలి నాకు, లోపల జరిగే అనుభవాలు ఇవన్నీ కూడా ఏంటని చెప్పేసి గురువు గారి కోసం చాలా మంది దగ్గరికి వెళ్ళాం. తర్వాత తిరుపతమ్మ గారు అని చెప్పేసి ఆశ్రమంలో ఉంటారు అమ్మగారు, ఆమె దగ్గరికి వెళ్ళి సోహం అనే మంత్రం తీసుకొని కొన్నాళ్ళు అలా ధ్యానం చేశాను. నాకేమీ నిలవలేదన్నమాట. ఎందుకంటే విపස්සన అన్నది బుద్ధుడు చేసిన ధ్యానం. అది బుద్ధుడు
బ్రహ్మరంధ్రము గుండా విశ్వమయ ప్రాణశక్తిని అంతర్ముఖంగా లోనికి తీసుకొని దివ్యశక్తి ఉత్తేజం చేసుకొని దివ్యానుభవాలతో ఆయన దివ్యమూర్తిగా తయారైన బుద్ధుడు చెప్పిన ధ్యానం అది విపස්සన ధ్యానం. అంటే విపස්සన అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలది, అది విపස්සన ధ్యానం. దాని ముందు సోహం అనేది మంత్రం నిలవట్లేదు అనమాట నాకు. సోహం సోహం అనుకుంటే ఒక 10-15 సార్లు అనుకోగలుగుతున్నాను, కానీ శ్వాస ఎప్పుడైతే స్వల్పమైపోతుందో నాకు ఆ మంత్రం కూడా సూక్ష్మం అయిపోతుంది. ఇంకా నిలవట్లేదు, అది చేత కావట్లేదు, మళ్ళీ శూన్యంలో వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ నాకు కనెక్ట్ అవ్వలేదు అనమాట అమ్మగారు. తర్వాత నిర్మలా మాతనని చెప్పేసి పూణేలో ఉంటారనమాట. వాళ్ళ శిష్యులు నర్సాపేటకు వచ్చి క్లాసులు పెడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడేమన్నా నాకు గురువు దొరుకుతాడా అని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఆమె ఫోటో ఒకటి ఇచ్చి మరి ఒక దీపం ఇచ్చి దీపం పెట్టుకొని ఆ ఫోటో ముందు దీపం పెట్టుకొని ఆ దీపం చూస్తూ నువ్వు ధ్యానం చేయాలమ్మా, బాగుంటుంది నీకు అని చెప్పి చెప్పారు. సరేనని చెప్పేసి ఆవిడ ఫోటో కొనుక్కొని వచ్చి ఆ దీపం పెట్టుకొని నేను కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాను. అలా కొంతకాలం చేసిన తర్వాత మేడం నాకు ఆవిడ కనెక్ట్ అయ్యారు. నాకు కనిపించారు అనమాట ధ్యానంలో. కనిపించి అప్పుడు హిందీలో అడిగారు. ఆవిడ హిందీలో మాతాజీ అనమాట, అక్కడ పూణేలో మాతాజీ అనమాట. అయితే ఆవిడ హిందీలోనే అడిగారు, ఆప్కో క్యా చాహియే, పతి చాహియే ధ్యానం చాహియే అని చెప్పేసి హిందీలో అడిగారు. 2 వేళ్ళు నా వైపు చూపించారు ఇలాగా. నాకు అప్పుడు తెలియదు అనమాట, మంచేదో చెడేదో నాకేం తెలీదు. కానీ ధ్యానం చేసుకోవాలని ఆ జిజ్ఞాసతోనే ఉన్నాను కాబట్టి నేను ఆ ధ్యానం అనే ఏలు పట్టుకున్నాను. ఇప్పటి అన్న ఏలు మర్చిపోయాను. అసలు స్టార్టింగ్ లో ఈ ధ్యానానికి వెళ్ళటం కారణం ఏంటి? మా ఆయన తాగుడు మానేయాలి, మాతో బాగుండాలి, ఇవే కదా ఫస్ట్ ఆడవాళ్ళు కోరుకునేది. ఫస్ట్ ఆత్మజ్ఞానం పంచాలి, మనం యోగులు అవ్వాలి, ఋషులు అవ్వాలి అని ఎవరు కోరుకోరు కదా సంసారంలో ఉన్నప్పుడు. మనమేం కోరుకుంటాం? మా వారు మారాలి, లేదా పిల్లలు కొద్దిగా చెడు అలవాట్లతో ఉన్నారనుకో, పిల్లలు మంచి నడవడితో లేరనుకో, పిల్లలు మారాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి, అలా కదా కోరుకునేది. కాకపోతే నేను మాత్రం ధ్యానంలోకి జాయిన్ అవడానికి కారణం, ధ్యానంలోకి ప్రవేశించడానికి కారణం మావారు అనమాట. మావారు వ్యసనాలు మానుకోవాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, నాతో బాగుండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, పెళ్లి కాకముందు నన్ను ఎంత ప్రేమించారో ఇప్పుడు కూడా అలా ప్రేమించాలి, ఇలా అనుకొని ధ్యానంలో కూర్చునేదాన్ని అనమాట. మరి అప్పుడు మాతాజీ నాకు వెళ్ళి చూపించినప్పుడు నేనేం అడగాలి? మా వారిని మార్చమ్మా అని కదా అడగాల్సింది నేను. కానీ నేను అలా అడగలేదు, ధ్యానం కావాలని చెప్పేసి అడిగాను. అడిగితే ఆమె ఒక నవ్వింది, పక్క నవ్వి సదాంశ అని చెప్పి వెళ్ళిపోయిందామా. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, బయటకు వచ్చిన తర్వాత ధ్యానం నుంచి ఏంటా నేను ఇలా అడిగాను, ధ్యానం కావాలని అడిగాను ఏంటా, మావారు కదా మారాల్సింది, ఈయన ఇట్లా హింసలు పెడుతున్నాడని కదా నేను ధ్యానంలోకి వచ్చింది, ఇదేంటా ఇలా జరిగింది ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అప్పటికి ఇంకా అలా జరిగిన కొన్నాళ్ళకి మా వారు ఇంకా బాడీ వెయిటెడ్ చేశారు మేడం. అయితే ఆయన బాడీ వెయిటెడ్ చేసినా నాకు లోపల అంత బాధ అనిపించలేదు అసలు. ఎందుకంటే ఆయన నన్ను ఎదిగించడానికి వచ్చిన గురువు అని నాకు అర్థమైంది. ఒకటి, ఆయన వచ్చిన పని అయిపోయింది, ఆయనకున్న కాస్త కూస్త ఆస్తులు ఇచ్చారు, 2 బిడ్డల్ని ఇచ్చారు, నాకు ఈ ధ్యానం ఆత్మజ్ఞానాన్ని అందుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంకా ఆయన వచ్చిన పని అయిపోయింది అనుకున్నారేమో, వెళ్ళిపోయారేమో అని అనిపించిందే కానీ మేడం, అయ్యో ఇంకేముంది నా జీవితం అయిపోయిందే, నా భర్త పోయాడే, మార్కండానే పోయాడే, అసలు ఇవేది అనిపించలేదన్నమాట నాకు. వాస్తవంగా చెప్పాలంటే నాకు అసలు కన్నీళ్ళు కూడా రాలేదు మేడం. అందరూ చిన్న వయసులోనే, అప్పుడు మా వారు చనిపోయినప్పుడు నాకు 30 సంవత్సరాలు ఉంటే, అందరు ఏమనుకుంటున్నారంటే చిన్న వయసులోనే పసుపు కుంకాలు పోగొట్టుకుంది, ఇంకా ఎవరిళ్ళకి వెళ్ళటానికి లేదు, పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళటానికి లేదు, ఎట్లాగా ఈ అమ్మాయిని చెప్పేసి వాళ్ళు బోరునే ఇచ్చేస్తున్నారు మేడం వచ్చిన వాళ్ళందరూ. కానీ నాకు కంట్లో కూడా నీళ్లు రావట్లేదు. నేను ఏడవపోవటం చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళతో అనుభవించి కష్టాలు అనుభవించి దీని గుండె బండబారిపోయింది, అందుకని కన్నీళ్లు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ లోపల వాస్తవం ఏంటి నాకు అర్థమవుతుంది అనమాట. ఆయన నన్ను ఎదిగించడానికి వచ్చాడు, ఆయన వచ్చిన పని అయిపోయింది, ఈ శరీరాన్ని వదిలేసాడు, ఆత్మపరంగా ఆయన బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఉత్తమ జన్మ మళ్ళీ తీసుకుంటాడేమో, ఇంకా చేయాల్సిన పనులుంటే మళ్ళీ తీసుకొని చేస్తాడేమో అన్న భావన నా లోపల కలుగుతుంది అనమాట. అందుకని నాకు దుఃఖం రావట్లేదు. అలా జరిగింది అనమాట. ఇంకా మా వారు బాడీ వెకెట్ చేశారు.
మా వారు బాడీ వెయిట్ చేసిన తర్వాతనే మా పాపకు మ్యారేజ్ చేసామన్నమాట. వాళ్ళు కూడా మంచి అమృతమూర్తులు అన్నమాట. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పాపని వాళ్ళు మంచిగా చేసుకున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. బాబు బిజినెస్ బాబు చూసుకుంటున్నాడు మంచిగా. బాబు కూడా బాగున్నాడు అనమాట. అయితే మా అమ్మగారు ఎప్పుడూ నాతోనే ఉండేదన్నమాట. మా అమ్మగారు కూడా నర్సరావుపేటలోనే ఉండేవాళ్ళు, మేము నర్సరావుపేటలోనే ఉండేవాళ్ళం. మా ఇద్దరికి బాగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఇంకా నాతోనే ఉండటం, నాన్నగారు చనిపోయాక మా వారు చనిపోవటం, ఇంకా మా ఇంట్లోనే ఉండటం, ఇంకా బాగా అటాచ్మెంట్ అన్నమాట. నేను కూడా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న తను నన్ను ఆదుకోవటం, పిల్లల్ని మంచిగా చూసుకోవటం, అట్లా బాగా ఇంకా మాతోనే బాగుండేదన్నమాట. అయితే కరోనా సెకండ్ వేవ్ లో ఇద్దరికి కరోనా వచ్చింది మేడం. అమ్మగారికి నాకు ఇద్దరికి కరోనా వచ్చింది అనమాట. వచ్చి అమ్మగారు బాడీ వేకెట్ చేశారు కరోనాలో. మళ్ళీ అప్పుడు నాకు స్ట్రగుల్ స్టార్ట్ అయిందనమాట. ఇదేంటి, అమ్మ చనిపోవటం ఏంటి, నేను చనిపోకపోవటం ఏంటి, ఇద్దరికి 20 పాయింట్స్ 20 పాయింట్స్ ఇద్దరికి సేమ్ వచ్చింది. ఇద్దరం చెరొక హాస్పిటల్లో చేరాము బెడ్స్ లేక. కానీ అమ్మ చనిపోవటం ఏంటి, నేను చనిపోకపోవటం ఏంటి, ఇంకా అక్కడ స్టార్ట్ అయింది నాకు. ఇంకా ఈ ధ్యానం చేయటం ఏంటో, అమ్మగారు కూడా ధ్యానం చేసేవాళ్ళు, నేను ఇద్దరం ధ్యానం చేసుకునే వాళ్ళం. అయితే ఇంకా ఈ ధ్యాన స్థితి ఏంటో, మరి ఈ స్థితులన్నీ కూడా దాటిపోయాను మేడం. అన్ని కూడా బ్లాక్ అయిపోయింది. ఏవైతే నేను ఆ ఆత్మస్థైర్యం అని, మరి దివ్యజ్ఞానం అని, ఇవన్నీ ఏవైతే నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఎదిగానో మొత్తం పైనుంచి కిందకి కూలబడిపోయాను అనమాట. ఇంకా అసలు కోలుకోలేకపోతున్నాను. ఇంకా దుఃఖంలో మునిగిపోయాను అనమాట. దుఃఖమే దుఃఖం. ఇంకా అమ్మ పోయింది, నేను పోలేదు. అమ్మ పోయిందని ఒక ఏడుపు, నేను పోలేదని ఇంకొక ఏడుపు. రెండేడుపులు కలిపి గట్టిగా ఇంకా ఏడుపు అనమాట. ఒకటే ఏడుపు. ఇంకా ఎవరన్నా వస్తే చాలు. అప్పుడు కరోనా టైం ఎవరు అసలు కనీసం భుజం మీద తలవాల్చి ఏడవటానికి కూడా లేని సమయం అన్నమాట అప్పుడు. ఎవరికి వాళ్ళే దూరంగా ఉండి, అసలు దూరంగా ఉండటానికి రావటానికి పలకరింపులు కూడా ఎవ్వరు రాలేదు. మా బంధువులు అయితే ఎవ్వరు రాలేదు. అసలు అమ్మ చనిపోయిందని పలకరించడానికి మా బంధువులు ఎవ్వరు రాలేదన్నమాట. ఎవరితో చెప్పుకోవడానికి లేదు, ఎవరితో మాట్లాడటానికి లేదు. ఇంకా మనం గోడ పట్టుకొని ఏడవటం, లేకపోతే మంచం పట్టుకొని ఏడవటం, కుర్చీలు పట్టుకొని ఏడవటం, వాళ్ళే మనుషులుగా భావించి వాళ్ళ మీద పడి ఏడవటం, అట్లా ఉందన్నమాట. కదిలిస్తే ఏడుపు. ఎవరన్నా అల్లంత దూరాన్ని ఉండి అనురాగాన్ని పిలిస్తే చాలు, వాళ్ళు ఇంకా రెండో మాట మాట్లాడవసరం లేదు, ఏడ్చేయటమే. అట్లాగా దుఃఖంలో మునిగిపోయాను మేడం. అలా దుఃఖంలో దుఃఖించి షుగర్ 500కి పెరిగిపోయింది మేడం. బీపీ పెరిగిపోయింది, షుగర్ పెరిగిపోయింది. వెయిట్ అయితే అప్పుడు ఆ కరోనా వచ్చినప్పుడు అవి తినాలి, ఇవి తినాలి, నట్స్ తినాలి, అవి తినాలి, ఇవి తినాలి అని పెట్టేస్తే అవి తిని 95 కేజీలు బరువు పెరిగిపోయాను. ఇంకా చూసుకోండి నా అవస్థ. కూర్చుంటానికి లేదు, నిల్చుంటానికి లేదు, ఏదైనా పని చేయాలంటే ఆయాసం, దుఃఖం, ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఒక విషయం చెప్పాలి మేడం. అమ్మగారు బాడీ వేసిన రోజు దగ్గర నుంచి నాకు అమ్మ సోల్ కనపడటం ప్రారంభించింది. ఆమె సోలు రియల్ గా నాకు కనపడటం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ, కళ్ళు మూసినప్పుడు కానీ, కళ్ళు తెరిచినప్పుడు కానీ నాకు ఆమె సోల్ కనపడుతూ ఉండేదన్నమాట. ఆవిడ నా కాళ్ళ దగ్గరకు వచ్చి పైకి, ఒక చిన్న పిల్ల కనుక ఇట్లా పైకి ఎగబాకుతుంది చూడండి, అట్లా ఎగబాకుతూ కనిపిస్తుంది అనమాట. వైట్ సోలు 2 అడుగుల ఎత్తులో. అప్పుడు నేను ఈ విషయం అన్నయ్య చెప్పాను అనమాట. అన్నయ్య, నాకు అమ్మ సోల్ కనపడుతుంది అంటే, ఈ రోజు బాడీ వేకెట్ చేసింది, రేపటి నుంచి కనపడింది అనమాట. ఒక్కరోజు గ్యాప్ నుంచి నాకు ఆవిడ కనపడతా ఉందన్నమాట. అప్పుడు ఇంకా మా అన్నయ్య చెప్తే, అమ్మ నువ్వేమీ లోనికి ఆహ్వానించొద్దు, ఇట్లా లోపలికి రావటానికి ప్రయత్నిస్తుంది, మరి నాకు ఇట్లా పైకి ఎగబాస్తూ కనపడుతుంది అని చెప్తే, మరి నువ్వైతే లోపలికి రమ్మనొద్దు, అట్లా అని వెళ్ళిపోమనొద్దు. ఆమె ఏం చేస్తుందో నువ్వు చూస్తూ గమనిస్తూ ఉండు, ఇంకేం చేయొద్దని చెప్పి మా అన్నయ్య చెప్పాడనమాట. సరేనని చెప్పి అట్లానే చూస్తున్నా. కానీ నాకు దుఃఖం ఆగట్లేదు ఆమె చూసినప్పుడు. ఎందుకంటే తన దేహంతో లేదు కదా, ఏదన్నా మాట్లాడుకుంటానికి లేదు కదా. అందుకని చెప్పేసి ఆ తోలు కనపడగానే నాకు దుఃఖం వచ్చేది. నేను దుఃఖిస్తా తిరుగుతా ఉండేదాన్ని. నేను ఆ పాపకు పెళ్ళైపోయింది కదా, ఆమె వాళ్ళ అత్తగారింటికి ఆమె వెళ్ళిపోయింది. బాబేమో ఉదయాన్నే బయటకు వెళ్తే రాత్రికి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇంట్లో, అపార్ట్మెంట్ లో. అప్పుడు నేను వంట చేసుకుంటుంటేనేమో వంటగదిలో తిరుగుతా ఉండేది, సోఫాలో కూర్చుంటే నా పక్కనే కూర్చునేది.
డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చునేది, పడుకుంటే నా పక్కనే పడుకొని నా మీద చెయ్యి వేసి పడుకునేది. ఆవిడ ఆ! కూర్చునే కుర్చీలో ఆవిడ ఎప్పుడు రోజు కూర్చొని రామకోట రాసుకుంటా ఉండేదన్నమాట. భగవద్గీత చదువుకుంటూ ఉండేది. నేనేం చేశాను, ఆవిడ గుర్తుగా ఆ చైర్ ఇంకెవ్వరు కూర్చోకుండా నా మంచం పక్కన ఆ చైర్ పెట్టుకొని, ఆ చైర్ లో ఆమె ఆమె లాస్ట్ గా 2 శారీస్ కొనుక్కొచ్చిందనమాట. ఉగాది రోజు పండగకి పెట్టుకున్నాం అని చెప్పేసి. ఉగాది రోజే మాకు కరోనా ఉందని ఆ రోజే మాకు తెలిసిందనమాట. ఆ రోజే దేవుడికి పెట్టుకోవాలని మా అమ్మ చేతులతో 2 చీరలు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నానమాట. ఆ 2 చీరల్లో ఒక చీర ఆ రోజే అమ్మకి బాడీ మీద పెట్టడం జరిగింది. ఆ రెండో చీరని ఆ చైర్‌లో పెట్టేసి, ఆ భగవద్గీత పుస్తకం పెట్టి, కళ్ళజోడు ఆమెది పెట్టి, ఆ చైర్ నా మంచం పక్కన పెట్టుకొని నేను పడుకునేదాన్ని. అయితే నా పక్కనే నేను పడుకున్నప్పుడు నా పక్కనే పడుకొని నా మీద చెయ్యేస్తూ పడుకున్నట్టు నాకు తెలుస్తా ఉండేది. తర్వాత ఆ చైర్ అప్పుడప్పుడు ఇట్లా ఊగుతా ఉండేది మేడం. చైర్ ఊగుతా ఉండేదన్నమాట. మీకు అంటే భయం ఇంక అనిపించలేదా అమ్మా? అస్సలు భయం అనిపించలేదు. ఎందుకంటే ఆ! తనకి ఆ! నాకు అంత అటాచ్‌మెంట్ ఉంది. ఎప్పుడు నాతోనే ఉండేది కదా అమ్మ. మనకి అవును. దూరంగా అవును. ఉండి మనకి దూరంగా ఉండి వాళ్ళు హ్మ్. అనుకోకుండా కనపడితే భయపడతాం మనం. కానీ తను హ్మ్. చాలా సన్నిహితంగా, చాలా సంవత్సరాలుగా నా దగ్గరే ఉంటూ, ఇద్దరం ఒక్క దగ్గరే పడుకుంటూ, ఇద్దరం ఒక్కసారి ఇంక ఇద్దరం బాగా అటాచ్‌మెంట్ అన్నమాట. ఇద్దరం ఒకలాగే ఉండేవాళ్ళం. నేను బండేసుకొని బయటికెళ్తున్నానంటే చిన్న పిల్లలాగా ఎమ్మటి పడి నా బండెక్కొచ్చేది. తనొక్కతి ఇంట్లో ఉండేది గాదు. ఏదైనా పని మీద ఆ! ఎళ్తున్నా గూడా ఆమె చిన్నపిల్లని ఎంట పెట్టుకున్నట్టు ఎంట పెట్టుకొని ఎళ్ళాలన్నమాట. ఎళ్లి మళ్ళీ హ్మ్. వచ్చేటప్పుడు తీసుకొని రావాలి. అట్లా చేసేదన్నమాట. అంత అటాచ్‌మెంట్‌గా ఉంటాను గాబట్టి నాకు ఆవిడ తోలు చూసినా నాకు భయం అనిపించలేదు. కాపోతే ఏందంటే ఆవిడతో మాట్లాడాలనిపించేది. ఆవిడతో మాట్లాడాలనిపించేది. ఏదో నాకు చెప్పాలని పెదాలు కదిలిస్తున్నట్టుగా అనిపించేది. ఏదో నాకు చెప్పాలనుకుంటుంది ఇంకా. ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా అని చెప్పి అడిగేదాన్ని. కానీ హ్మ్. నాకు ఆ సోల్ ఎప్పుడైతే కనపడిద్దో ఎమ్మటే నా కళ్ళమ్మట నీళ్ళు నేనెంత ఆపుకున్నా కూడా ఆగేవి కావు. దుఃఖం వచ్చేసేదన్నమాట. ఆ దుఃఖంలో ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమయ్యేది కాదు. అట్లా జరుగుతా హ్మ్. ఉందన్నమాట. అట్లా హ్మ్. జరిగేటప్పుడు మా అపార్ట్మెంట్‌లోకి కాళహస్తిలో గురువుగారు మునిబాబు గారని జెప్పేసి అపార్ట్మెంట్‌కొచ్చారనమాట. వేరే హ్మ్. ప్రసన్న అన్న అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చారనమాట. వస్తే ఆ అమ్మాయి నా దగ్గరకొచ్చి, "అక్క గురువుగారొచ్చారు. మరి ఒకసారి నువ్వు గూడా వచ్చి కలువక్క. ధ్యానం జేస్తావు గదా! నువ్వు గూడా గురువుగారినొచ్చి కలువు" అని జెప్పి అడిగింది. అడిగితే నేననుకున్నాను, నేను రోజు చేస్తున్నాను గదా ధ్యానం. ఇంకా వాళ్ళు చెప్పినా గూడా అదే గదా ధ్యానం. ఏముంది హ్మ్. నా బాధలో నేనుంటే ఇప్పుడే క్లాస్‌కేం వెళ్తాలే అన్నట్టుగా నేను 2 రోజులు ఎళ్ళలేదు. ఎళ్ళకపోతే ఆ హ్మ్. అమ్మాయి 2 రోజులు ఉదయం, సాయంత్రం అడుగుతానే ఉందనమాట. "రా అక్క నువ్వు రోజు బాధపడుతున్నావు రా అక్క, రా అక్క" అని చెప్పి. అప్పుడు హ్మ్. నాకొకటి గుర్తొచ్చిందనమాట. నేను మా అమ్మతో మాట్లాడాలనుకున్నాను గదా! హ్మ్. వెళ్లి గురువుగారి దగ్గరికెళ్లి ఎట్లా మాట్లాడాలో నేర్చుకొనొద్దాము హ్మ్. అనని జెప్పేసి ఎళ్ళాను. ఎళ్ళాను మేడం. ఎళ్లి సార్‌తో పాటు నమస్కారం జేసి కూర్చోమంటే కూర్చున్నాను. సార్ చెప్పారు. కదలకుండా కూర్చోండి 2 గంటల పాటు. నేను మళ్ళీ కళ్ళు తెరవమన్నదాకా ఎవ్వరు కదలొద్దు, కళ్ళు తెరవద్దు. అంతే కూర్చోండి అని జెప్పేసి చెప్పారు. అప్పుడు నేను హ్మ్. కూర్చొని ధ్యానంలో కూర్చొని హ్మ్. చెప్పుకున్నాననమాట. అమ్మ నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు నాకు కనిపించాలి. నువ్వు నాతో మాట్లాడాలి. నీతో ఎలా మాట్లాడాలో నేను ఈరోజు నేర్చుకోవాలి. నీతో మాట్లాడాలని జెప్పి మనసులో అనుకోని కూర్చున్నాను. ధ్యానంలో. హ్మ్. 2 గంటలు ధ్యానం అయిపోయింది. అయితే ఈ 2 హ్మ్. గంటల ధ్యానంలో ఏం జరిగిందంటే నాకు ఈ చెస్ట్‌లో పెయినొచ్చింది. విపరీతమైన పెయినొచ్చిందనమాట. అసలెప్పుడు నాకు ఆ నొప్పే రాలేదు. అంత హ్మ్. నొప్పొచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చినంత నొప్పొచ్చిందనమాట. భరించలేని నొప్పి. హ్మ్. భరించలేకపోతున్నాను. మళ్ళీ కళ్ళు తెరిస్తే గురువుగారు ఏమంటారోనని చెప్పి అలానే కూర్చున్నాను. అయిపోయిన హ్మ్. తర్వాత గురువుగారి దగ్గరికెళ్ళి ఈ చెస్ట్ పెయిన్ వదిలేసాను. మళ్ళీ అమ్మ గురించే మాట్లాడాను. లోపలికెళ్ళి హ్మ్. గదిలో ఉంటే గురువుగారు ఎళ్ళాను. ఎళ్లి సార్ ఇట్లాగ మా అమ్మగారు నాకు కనిపిస్తున్నారు మరి. మరి నన్నేం చేయమంటారు? నేను మాట్లాడాలి మా అమ్మగారితో. ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి సార్ అని చెప్పేసి అడిగాను. అడిగితే సార్ అన్నారు, "అమ్మా ఎంతసేపు చేస్తావు నువ్వు ధ్యానం" అన్నారు. "నేను గంట చేస్తాను సార్. ఉదయం గంట, సాయంత్రం గంట" అని చెప్పాను. హ్మ్. చెప్పాను. ఇట్లా విపස්සనాకి గూడా ఎళ్ళొచ్చాను సార్ నేను. నేను ఆ ధ్యానం చేస్తానని చెప్పాను. చెప్తే "అలా కాదమ్మా, మీరు సమయం పెట్టండి. ఇంకా పెట్టండి సమయం. మీరు మీ అమ్మగారిని చూస్తున్నారంటే మీకు దివ్యజ్ఞాన శక్తి ఉంది. నేను హ్మ్. ఒప్పుకుంటాను. కానీ ఆమెతో మీరు మాట్లాడలేకపోతున్నారంటే ఇంకా సాధనలో ఏదో తప్పుంది. ఇంకా మీరు చేయాల్సిన సాధన ఇంకా ఉంది. హ్మ్. అని మీరింకా పెంచండమ్మా. సమయం పెంచండి. బాగా 5, 6 గంటలు అట్లా కూర్చోండి ధ్యానంలో.
అప్పుడు మీకు మాట్లాడే అవకాశం వచ్చింది అని చెప్పేసి చెప్పారు గురువు గారు. సరేనండి అని చెప్పాను. తర్వాత 2-3 రోజుల తర్వాత చెప్పాను అనమాట ఈ చెస్ట్ పెయిన్ గురించి. చెప్తే సార్ అన్నారు మీకు ప్రాసెస్ జరుగుతుంది మేడం, అది కూడా మీకు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు ఆ నొప్పి తగ్గిపోతుందని చెప్పారు. సరేనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత పొద్దున్నే మళ్ళీ వచ్చాను గురువు గారి దగ్గరికి. అంటే గురువు గారు అక్కడ 40 రోజులు ఉన్నారనమాట. ఆ చుట్టుపక్కల అన్ని గుళ్ళల్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారనమాట. రోజు ఉదయాన్నే వెళ్ళటం, ధ్యాన ప్రచారం చేయటం, మళ్ళీ సాయంత్రం ఆ ఇంటికే రావటం, మేమందరం అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవటం అట్లా జరుగుతుందన్నమాట. గురువు గారితో పాటు తర్వాత నేను 40 రోజులు గురువు గారితో పాటు తిరగటం కూడా జరిగిందనమాట. అయితే ఆ తెల్లారి పొద్దున్నే గురువు గారు వచ్చిన తెల్లారి పొద్దున్నే మళ్ళీ వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాను. కూర్చొని మళ్ళీ ఇదే అనుకున్నాను, అమ్మ నాతో మాట్లాడాలి, అమ్మ నాకు ఏం చెప్పాలనుకుంది అది చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాను. అయితే అప్పుడేం జరిగిందంటే నాకు ఈ గొంతు దగ్గర ఒక అన్నం ముద్ద గనక లోపల దిగబడిపోయి అటు ఇటు కదలకుండా ఊపిరాడకుండా చేసింది చూడండి మేడం, ఆ విధంగా అయిపోయింది అనమాట. నాకు బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఊపిరాడట్లేదు అనమాట. అంత బాధగా అనిపిస్తుంది. అలాగా ఒక 10 నిమిషాలు అనుభవించాను ఆ బాధని. 10 నిమిషాలు అనుభవించి గురువుగారు ఎదురుగానే ఉన్నారు. మళ్ళీ లేచి వెళ్ళిపోతే ఈ మాత్రానికి ఇంక నువ్వు అమ్మతో ఏం మాట్లాడతావు అని అంటారేమోనని చెప్పి భయపడి అలానే కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడు నాకు ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయి ఇందులోంచి ఒక వర్షం లాగా వాటర్ వచ్చేసింది మేడం. వాటర్ వచ్చేసి కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, వాటర్ నోట్లోంచి జొల్లుగారిపోతుంది అనమాట. అట్లా వాటర్ వచ్చేసింది. సరే అయిపోయింది, ధ్యానం క్లాస్ అయిపోయింది, లేచి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళాక సార్ నాకు ఫోన్ చేసి అడిగారనమాట, ఏందమ్మా నువ్వు అనుభవం చెప్పకుండా వెళ్ళావు ఏంటని. అంటే సార్ మీరు సజ్జన సాంగత్యం చేస్తున్నారు కదా, నేను అందుకని వచ్చేసాను అన్నాను. సరే ఇప్పుడు చెప్పండి, అయితే మీ అనుభవం చెప్పండి అన్నారు. చెప్పాను అప్పుడు, సార్ నేను నాకు ఊపిరాడలేదు సార్, గొంతులో ఏదో అడ్డుపడినట్టుగా నాకు ఊపిరాడలేదు. తర్వాత ఏమో నాకు ఇక్కడ మాడులోంచి వాటర్ వచ్చేసింది సార్, కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి నాకు వాటర్ వచ్చేసింది సార్ అని చెప్తే అప్పుడు సార్ చెప్పారనమాట, అమ్మ దానిని అమృత వర్షిణి అని అంటారు, అమృత దారలు అని అంటారు వాటిని. అవి వెనక ఋషులు హిమాలయాల్లో ఉండి ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే గాని ఆ అమృత వర్షధారిణి అనేది కురవదు. అది మీరు ఇంత తొందరగా మీరు సాధ్యం చేసుకున్నారంటే అద్భుతం మేడం. మీ సాధన లోపల చేస్తూ ఉన్నారు కానీ మీకు నాడీ మండల సిద్ధి అనేది జరగక మీకు ఇలాగా అవన్నీ కూడా ఆగిపోయింది మీకు. అంటే నేను ఎక్కువ గంటలు గంటలు చేయకుండా గంట చేస్తూ వచ్చాను కదా ఇన్ని రోజుల నుంచి, ఉదయం గంట సాయంత్రం గంట అని చెప్పి ఇక్కడ కదలకుండా 2 గంటలు కదలకుండా కూర్చునేసరికి ఇంకా ఫ్రిడ్జ్ మేడం, ఇంక చెయ్యి కదిలిచ్చేది లేదు, కాలు కదిలిచ్చేది లేదు, మనం అసలు ఏమీ లేదు, ఒక బొమ్మ మాదిరిగా కూర్చోటమే, రాయి మాదిరిగా కూర్చోటమే. అలా ఎప్పుడైతే కూర్చుంటున్నామో మనం అక్కడ నాడీ మండల సిద్ధి జరిగి యాక్టివేషన్ అయిపోయి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిపోయి లోపల నుంచి విశ్వమయ ప్రాణశక్తితో పాటు అమృత వర్షిని కూడా కురిసిందనమాట. అది చెప్తే నేను అసలు నమ్మలేకపోయాను అనమాట. నిజమా అమృతధారలంటే ఇవేనా, ఇట్లా ఉంటాయా, నేను ఎప్పుడు అనుభవించలేదే అని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా రోజుకు 6 గంటలు 7 గంటలు ధ్యానంలో కూర్చునేదాన్ని. మధ్యలో ఎప్పుడన్నా ఆకలినప్పుడు వెళ్ళి ఒక పండు గాని మొలకలు గాని తిని వచ్చి లేదా కొద్దిగా రాగి జావ పెట్టుకున్న తాగి రావటం, మళ్ళీ ధ్యానంలో కూర్చోవటం. ఆ విధంగా గంటలు ధ్యానం చేశాను మేడం. చేసిన తర్వాత ఫస్ట్ ఏమో నా తోలు బయటికి రావటం నేను చూస్తున్నాను. ఫస్ట్ తోలు అది ఎలా వచ్చిందంటే నేను పడుకొనే ఉన్నాను. ఇంకా 5 గంటలకి సార్కి జూమ్ చేస్తుంది అనమాట. ప్రతిరోజు 5 నుంచి 7 వరకు జూమ్ ఉంటుంది. 7 నుంచి స్వాధ్యాయనము, ఒక అరగంట స్వాధ్యాయనం చదువుతారంటే బుక్ చదువుతారు, తర్వాత సజ్జన సాంగత్యం, అందరి అనుభవాలు ఒకళ్ళ అనుభవాలు తెలుసుకోవటం అలా ఉంటుంది అనమాట. ఇంకా 5 గంటలకు మళ్ళీ జూమ్ క్లాస్ లోకి వెళ్దాం అని చెప్పేసి నేను లేస్తున్నాను అనమాట. లేస్తుంటే నా బాడీ అలానే ఉంటుంది, నా సోలు పైకి లేస్తుంది, నడుము వరకు లేచి వస్తుంది అనమాట. ఇట్లా తిరిగితే మెడకాయ వెనక్కి తిరిగి నా బాడీ కనపడుతుంది నాకు, నడుము వరకు వెనక్కి తిరిగి నా బాడీ నాకు కనపడుతుంది. నాకు భయం వచ్చేసింది ఇంకా మళ్ళీ, ఇదేంటా నేను తోలు కనపడుతున్నాను, నా బాడీ నాకు కనపడుతుంది ఏంటా, ఏమవుతుందా నాకు అని చెప్పేసి మళ్ళీ భయం వచ్చేసింది. భయం వచ్చేసి మళ్ళీ అట్లానే పడుకున్నాను, బాడీ మీద పడుకున్నాను. మళ్ళీ కొద్దిసేపు నాకు మళ్ళీ లేచాను, మళ్ళీ అదే స్థితి, తోలు ఇంకా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు బాడీ మొత్తం అసలు కదలట్లేదు, ఒక శవం మాదిరిగా
కదలకుండా అట్లా పడుండిపోతుంది. ఒక్క చేతులు ఈ నోరొక్కటి మాత్రం అంటే ముఖం వరకు కదలికుందనమాట. అప్పుడు నా పక్కనే సెల్ ఉంటే ఆ సెల్ తీసుకొని గురువు గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ నేను పైకి జూమ్ లోకి వద్దామని చెప్పి పైకి లేస్తుంటే రాలేకపోతున్నాను. ఏదో వైట్ గా తోల్ అని కూడా నాకు అప్పుడు తెలియదు అనమాట. అది తోల్ అని కూడా నాకు తెలియదు. ఏదో వైట్ గా బయటకు వస్తున్నాను సార్ నేను. మరి పైకి లెగలేకపోతున్నాను సార్ నేను, ఏదో పడిపోయాను అట్లా అని అన్నాను. అంటే అప్పుడు సార్ అన్నారు, అమ్మ మీరు బయటికి తోలు బయటకు వస్తుంది, మీకు తోలు బయటకు వస్తుంది, మీరు సూక్ష్మ ప్రయాణం చేయడానికి బయటకు వస్తున్నారు, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి వెమ్మ దగ్గరికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అని అన్నారు. నాకైతే ఎంత భయం పుట్టింది. సార్ ఫోన్ పెట్టేశారు, ఇదేందా ఎంజాయ్ చేయందా, మరి బయటకి అమ్మ దగ్గరికి వెళ్ళమంటున్నారు, అమ్మ ఎక్కడ ఉందని వెళ్ళాలి, అమ్మ ఇక్కడే కదా ఉండేది. అంటే తోలు రూపంలో ఆమె ఇంట్లోనే తిరుగుతుంది కదా, అమ్మ దగ్గరికి వెళ్ళమంటున్నాను, ఈ తోలేమో బయటకు వచ్చింది, మరి వెళ్ళిపోయాను అనుకో, నేను మళ్ళీ రాగలనా లేదా, మళ్ళీ ఈ శరీరంలో నేను దూరగలనా లేదా, ఒకవేళ మా అబ్బాయి ఇంకా మా అమ్మ చనిపోయింది అని చెప్పేసి తగలు పెట్టేస్తే ఈ శరీరాన్ని నేను ఎక్కడ దూరాలి, ఎక్కడ ఉండాలి, ఒక భయం వచ్చేసింది అనమాట. నాకు భయం వచ్చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు మేడం, ఎక్కడికి వెళ్ళలేదు. కానీ బెడ్ మీద అటుకు ఇటుకు దొల్లుతా ఉంది నా తోలు. ఆ పక్కకి ఈ పక్కకి తిరగటం, పైకి లెగవటం, పిచ్చి పట్టింది కనుక పిల్ల కనుక అలా పిచ్చి చేష్టలు చేస్తా అట్లా చేసేసింది ఆ తోలు. ఏం ఆలోచన లేదు ఆ తోలుకి, ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన లేదు. ఇంకా అటు ఇటు తిరగటం అలాగా ఆ స్థితిలో నేను తెల్లవారుజామున 5 గంటల నుంచి 12 గంటల వరకు ఆ స్థితిలోనే ఉన్నాను మేడం. అట్లానే ఉన్నా నేను, ఇంకా ఏమీ లేదు, అట్లానే ఉన్నా. ఇంకా తిరుగుతున్నాను, లెగుస్తున్నాను, పడుకుంటున్నాను, అంతే చేస్తున్నా, బాడీ కదలట్లేదు, అట్లానే ఉంటుంది. అప్పుడు 12 గంటలకి సెట్ అయిపోయింది. 12 గంటలకి నా ఆత్మ నా లోపల సెట్ అయిపోయింది అనమాట, ఆత్మస్వరూపం. అప్పుడు మళ్ళీ లేస్తే మేడం అసలు నార్మల్ గానే ఉన్నాను. నిన్నటి కన్నా ఇంకా హుషారుగా ఉన్నాను. ఎంత హుషారుగా ఉన్నానో అంత హుషారుగా ఉన్నాను. మరి అసలుకి ఎటువంటి బాధ లేదనమాట. ఇంకా అద్దంలో చూసుకుంటే ఇంకా ఫేస్ కూడా ఇంకా చాలా తేజవంతంగా నవ్వుతూ చిరునవ్వుతో బాగా కనిపిస్తుంది అనమాట. ఓ ఇదేదో బాగుంది అనుకున్నా నేను. అనుకొని ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం నా హాస్టల్ ప్రయాణం అన్నది. ఆ రోజు నుంచి బాడీ బయటికి రావటం, సోలు, మరి హాస్టల్ ప్రయాణం చేయటం, ఆత్మస్వరూపాన్ని నాకు నేనే చూసుకోవటం, మరి ఆ తర్వాత అమ్మని కూడా కలవటం జరిగింది. ఆమె రూపంలో ఇప్పుడు దాకా సోలుగా చూశాను. కానీ నేను ఎప్పుడైతే హాస్టల్ ప్రయాణం స్టార్ట్ చేశానో అప్పుడు తను కూడా రూపంతోనే నాకు కనిపించేది అనమాట. అంటే నేను ఎలా అనుకుంటే అలా కనిపించేది అమ్మ నాకు కనిపించి నాతో మాట్లాడటం జరిగింది అనమాట. అమ్మ నువ్వు నేను లేనని బాధపడొద్దు, నువ్వు ఒంటరిదానివి అయ్యావని బాధపడొద్దు, నువ్వు ఒంటరిదానివి కాదు, రా అని చెప్పేసి నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఊరి బయట పూరి పాకల్లో అవి పూరి పాకలు కూడా కాదు మేడం, టెంట్లు వేసుకొని ఉంటారు కొంతమంది ఊరి బయట, టెంట్లు వేసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళు బయట రోడ్డు మీద అప్పుడప్పుడు తెచ్చుకొని పాపం కట్టెలు పొయ్యి పెట్టుకొని వండుకొని అప్పుడప్పుడు పిల్లలకి పెట్టుకొని వాళ్ళు తినే ఫ్యామిలీల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని చూపించింది అనమాట నాకు. వాళ్ళు చూడు నీకన్నా ఎంత దీన స్థితిలో ఉన్నారో వాళ్ళకి నీ వంతుగా సాయం చెయ్యి, నీ ఆత్మజ్ఞానాన్ని కానీ నీ దగ్గర ఆర్థికంగా కానీ నీకున్నది వాళ్ళకి పంచు, నీ దగ్గర ఏది ఉంటే అది వాళ్ళకి పంచు అని చెప్పేసి మా అమ్మ చెప్పడం జరిగింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ రోజు నుంచి నేను అనాథ ఆశ్రమాల దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి ఆ రోజు నేను ఏ రోజైతే వాళ్ళ క్లాస్ చెప్తాను ఆ రోజు ఫుడ్ నేనే అరేంజ్ చేస్తాను, వాళ్ళకి ముందే చెప్తాను అనమాట, నేను పలానా రోజు వస్తున్నాను క్లాస్ చెప్పడానికి, ఆ రోజు వాళ్ళని అడుగుతాను ఎంత అవుతుంది ఇక్కడ ఫుడ్ వెళ్ళటానంటే వాళ్ళు 2500 అట్లా అవుతుంది మేడం, 3000 అవుతుందని చెప్తారు. ఆ డబ్బులు నేను ఇచ్చి వాళ్ళకి ఆ రోజు భోజనం పెట్టి వాళ్ళకి ధ్యానం నేర్పించి వాళ్ళు ఈ స్థితిలో ఎందుకున్నారో చెప్పి, కొంతమంది కోడళ్ళ మీద అలిగి వస్తారు, కొంతమంది కొడుకుల మీద అలిగి వస్తారు, కొంతమంది ఎవరు లేకుండా ఉండి వస్తారు, కొంతమంది డబ్బులుండి వాళ్ళ ఇంట్లో చూసుకుంటానికి వాళ్ళకి బరువు అయిపోయి ఆ డబ్బులు కట్టి మరి ఆశ్రమాల్లో చేర్పించే తల్లులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లల్ని అంటే వాళ్ళు చేయటానికి ఇష్టపడతారు అనమాట. పెద్ద వయసు అయిపోయింది ఆవిడకి మనం ఎందుకు చేయటం, ఓ 10,000 20,000 కడితే వాళ్ళే అన్ని చూసుకుంటారు అన్న లెక్కలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని పంచి ఇక్కడ కాదమ్మా మీరు ఉండాల్సింది, ఈ విధంగా ధ్యానం చేసుకోండి, ఇలా ఓర్పుగా ఉండండి, కూతుర్ని కూడా
కోడల్ని కూడా ఆమెలో కూడా నువ్వు నిన్ను చూసుకోగలిగితే, నీ కూతురికి ఇచ్చే ప్రేమని ఆమెకి ఇవ్వగలిగితే నువ్వు అక్కడే ఉండొచ్చు హ్యాపీగా. ఫ్యామిలీతోనే కలిసి ఉండొచ్చు. ఇక్కడ ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉండే అవసరం లేదు. ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, పెడతారు అని ఎదురు చూడాల్సిన పని లేదు. మన ఇంట్లోనే మనకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ తీసుకుంటూ చక్కగా పిల్లలతోటి గడపొచ్చు. దీనికి మన దగ్గర కూడా లోపం ఉందని తెలుసుకో. వాళ్ళ వల్లే నీకు లోపం ఉండదని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఒక ఆశ్రమంలో అయితే మేడం నేను వెళ్ళినప్పుడు 27 మంది ఉన్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఎవరు లేరు మేడం, ఇద్దరే ఉన్నారని చెప్పారు. అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారంట. అది చాలా గ్రేట్ మేడం. లేరు మేడం, అందరు వెనక్కి వెళ్ళిపోయారు. అందరు అంటే మేము వాళ్ళకి ముందుగానే కమిట్మెంట్ తీసుకుంటాం అనమాట వాళ్ళ దగ్గర. మేడం మేము ఇట్లా ఆత్మజ్ఞానం పంచడానికి వస్తున్నాం, వీళ్ళకి ధ్యానం నేర్పించడానికి వస్తున్నాం, వీళ్ళలో మార్పు వచ్చి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే మీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు ట్రస్ట్ ద్వారానే నడుపుతుంటారు. కానీ వాళ్ళకి కొద్దిగా వీళ్ళ నుంచి ఇన్కమ్ వస్తా ఉంటది. ఎందుకంటే నెల నెల పెన్షన్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేసుకుంటారు, అవి వాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళకి కావాల్సిన మందులు మరి ఎప్పుడన్నా ఏమన్నా టిఫిన్లు అవి కావాలంటే వాళ్ళు తెచ్చి పెడుతుంటారు అనమాట. అట్లా కొద్దిగా వాళ్ళకి ఇన్కమ్ ఉంటది, లేకుండా ఉండదు. అందుకని మేము ముందు క్లాస్కి వెళ్ళేటప్పుడే ముందు వాళ్ళతో మేము కమిట్మెంట్ తీసుకుంటాం అనమాట. మేడం మేము ఇలాగ వస్తున్నాం, మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతే మీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతాం. అడిగితే లేదు మేడం, వాళ్ళు ఎవరు పిల్లల దగ్గర వాళ్ళు ఉంటే మాకు అంతకన్నా కావాల్సిందే ఉంది మేడం. మేము వాళ్ళు అట్లాగా బాధపడుతున్నారని చెప్పేసి మేము ఒక సంస్థ లాగా పెట్టి మేము వాళ్ళని ఆదరించడానికి మేము పిలుస్తున్నాం, కానీ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కోసం కాదని చెప్పేసి ఆ మేడం కూడా చాలా మంచి ఆవిడ అనమాట. అట్లాగా చెప్తే ఇంకా అట్లా జరిగింది మేడం. అలాగా ఇంకా అప్పటి నుంచి ఎక్కడ ఆశ్రమాలకైనా సరే, స్కూళ్ళకి వెళ్ళటం లేదు. మనకు తెలిసినంతలో ఫలానా వాళ్ళు ఇలా బాధపడుతున్నారు అని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సొల్యూషన్ చెప్పటం, వాళ్ళు ఎలా ఓర్పుగా ఉండాలి, వాళ్ళు ఎలా ఈ సంసారాన్ని నెక్కుకు రావాలి, భర్త ఒకవేళ ఏమన్నా అనరాని మాటలు అనరాని చేష్టలు చేస్తుంటే అతని నుంచి ఎలా మనం తప్పించుకోవాలి, ఎలా అతన్ని మనం స్వాంతన పరచాలి, అతనిలో ఎలాగా మన ధ్యాన శక్తిని అతనికి పొందేలా. మనం ఇంట్లో ధ్యానం చేస్తూ ఉంటే మన తరంగాలు ఇల్లు మొత్తం పాకాలి. అలా ఎలా చేయాలి, అలా ధ్యాన స్థితికి ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా అందరికీ చెప్తూ నా ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉంటాను మేడం. ఇంకా నాకు ప్రతిరోజు ఒక అనుభవే అన్నమాట. ప్రతిరోజు ధ్యానానుభవాలే. ప్రతిరోజు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక అనుభవం రావటం, నేను హాస్టల్గా ప్రయాణం అవటం, మా అమ్మతో మేమిద్దరం కలిసి చూడలేని ఊళ్ళన్నీ కూడా చూసి రావటం. మా అమ్మ ఉన్నప్పుడు నాకు ద్వారకా చూపించమ్మా అని అడిగేది. ఆమె బతుకున్నప్పుడు నేను తీసుకెళ్ళలేకపోయాను. కానీ తర్వాత హాస్టల్గా ఆమె ప్రతిరోజు నా దగ్గరకు వచ్చేది ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు. ఇద్దరం కలిసి ఒక ద్వారకా ఏంటి, ఒక కాశీ ఏంటి, శ్రీశైలం ఏంటి, అమరావతి ఏంటి, ఒక పుణ్యక్షేత్రం అని లేదు, ఒక ప్లేస్ అని లేదు మేడం. పెద్ద పెద్ద గోపురాలు ఉన్న గుళ్ళు, వాటి పేర్లు కూడా మాకు తెలియవు అనమాట. నేను రీసెంట్ గా పోయిన నెలలో అవన్నీ కూడా ఆ గుళ్ళన్నీ చూడటం జరిగింది. తమిళనాడును, కేరళ, అవన్నీ కూడా మా అమ్మతో నేను హాస్టల్ గా ప్రయాణం చేసి అవన్నీ చూసి రావటం జరిగింది అనమాట. అలా అంటే ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీతో పాటు అమ్మగారు మీతో పాటు అదే చెప్తున్నాను మేడం. అలా చాలా రోజులు అలా తిరగటం జరిగింది. అయితే నా ప్రతి అనుభవం కూడా నేను షేర్ చేసుకునేదాన్ని జూమ్ లో. ప్రతి అనుభవం కూడా ఏ రోజు అనుభవం ఆ రోజే నోట్ చేసేదాన్ని. నోట్స్ లో మళ్ళీ వెంటనే జూమ్ లో షేర్ చేసేదాన్ని అనమాట. అలా ఇంకా పూర్తిగా ఇద్దరం హ్యాపీనెస్ అయిపోయాం, ఇద్దరం హ్యాపీ అయిపోయాం అనమాట. తను దేహంతో లేదే కానీ ఆత్మస్వరూపంతో నా దగ్గరే ఉంది. ఇంకా అమ్మ నాకు లేదు అన్న దిగులు లేదనమాట. అది పుడిచిపెట్టుకుపోయింది. హ్యాపీగా ఉన్నాను. నేను ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నాను. నేను చక్కగా నాకు 500 ఉన్న షుగర్ని నేను 40 రోజులు ధ్యానం చేయగానే నాకు షుగర్ అంతా లెవెల్ కంట్రోల్ అయిపోయింది. ఆ రోజుకి ఈ రోజుకి నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడను మేడం హెల్త్ కోసం. నాకు లేదు అసలు షుగర్ లేదు, నిల్లు, షుగర్ నిల్లు, బీపీ నిల్లు, ఎటువంటి కాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఏమీ లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా నేను. కాకపోతే మనం తీసుకునే ఆహారం వల్ల అప్పుడప్పుడు వెయిట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాను తప్ప ఇంక ఏ ప్రాబ్లం లేదన్నమాట. హ్యాపీగా ఉన్నాను. అలా జరుగుతూ ఉంటే జీవనం చాలా మంది సోల్స్ని నేను చూడటం, మరి ఎంతో మంది మాస్టర్స్ నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూ వచ్చి కూర్చోవటం, మరి పత్రిజీ గారు నన్ను చేయి పట్టుకొని పైకి వెళ్ళి గోల్డెన్ పిరమిడ్ల దగ్గర వదిలేయటం,
స్వయంగా నేను పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు నొక్కుతూ ఉంటే, నువ్వు వెళ్ళు మునిబాబు దగ్గరికి వెళ్ళు, ఆయనే నీకు గురువు అని చెప్పటం. మునిబాబు గురువుజీ వచ్చిన తర్వాత ఆయనే నా గురువు అని నేను తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి మేడం. అసలు ఎన్ని ఒక అనుభవం కాదు, చెప్పాలంటే 2-3 రోజులకు కూడా ఉన్నాయి అన్నమాట అనుభవాలు. అన్ని అనుభవాలు ఉన్నాయి. అంటే ఈ రోజు కూడా నేను కూర్చుంటే ఒక అనుభవమే వస్తుంది అనమాట. అట్లా అన్నమాట. ప్రతిరోజు అనుభవమే. అలా ఉంటూ ఉంటే గురువు గారికి నేను చెప్పంగా గురువు గారు ఒక రోజు నాకు ఒక మాట చెప్పారనమాట. అమ్మా, నువ్వు మీ అమ్మని నీ దగ్గర పెట్టుకున్నావు, అది కరెక్ట్ కాదు. ఆమె మరలా జన్మ తీసుకొని మళ్ళీ ఇంకా ఉత్తమ జన్మలు తీసుకొని ఉత్తమ పనులు ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చేయాల్సింది అవి చేసుకొని ఇవ్వాలి. నువ్వు బంధిస్తున్నావు మీ అమ్మని. రోజు నువ్వు ధ్యానంలో కూర్చోవటం, మీ అమ్మ రావటం, మీరు తిరగటం ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆమె తోలుకి ఎదుగుదలేదు. నువ్వు ఎదుగుతున్నావు ఆత్మజ్ఞానంలో, బాగానే ఉంది. మీ అమ్మకి ఎదుగుదలేదు. మీ అమ్మని వదిలేసేయనని చెప్పారు గురువు గారు నాకు. అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని, అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు లేని బాధ నాకు తీరిపోయింది, ఈ రోజు నుంచి నిన్ను నేను రిలీజ్ చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎక్కడ జన్మ తీసుకోవాలనుకుంటే అక్కడ జన్మ తీసుకొని మరలా ఈ భూప్రపంచం మీద నువ్వు చేయాల్సిన ఉత్తమ కార్యక్రమాలు ఉంటాయి, చెయ్యమ్మా, నేను నిన్ను వదిలేస్తున్నానని చెప్పేసి ఆ రోజు ధ్యానంలో కూర్చున్నామని పంపించడం జరిగింది మేడం. ఆ రోజు నుంచి మా ఆస్తి ప్రయాణాలు కట్ అయిపోయింది, ఇంకా లేవు. తర్వాత మా అమ్మగారు ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ ధ్యానంలో నాకు మా అమ్మగారే జన్మిస్తున్నారు, ఆవిడికి పురుడు నేనే పోస్తున్నాను. మా అమ్మగారే జన్మ తీసుకుంటున్నారు, మళ్ళీ ఆవిడ పురుడు నేనే పోస్తున్నాను. నాకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఆత్మస్వరూపం సోల్ నా ఆత్మస్వరూపం బయటికి వెళ్తుంటే ఒక నీళ్లలో చిన్న పాప కదిలాడుతూ ఉందన్నమాట. ఏంది నీళ్లలో ఇంత పాపను వేశారని చెప్పి నేను 2 చేతులు ఎత్తి నీళ్లలోంచి పైకి తీస్తే అది మా అమ్మ. చిన్న పాప మా అమ్మ అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ ఎక్కడో జన్మ తీసుకుంటుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. ఇది జరిగిన ఒక వారం రోజులకి మా పాప నాకు ఫోన్ చేసి, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను, నాకు కన్ఫామ్ అయింది, నేను తగ్గిందని చెప్పేసి చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నీకు మా అమ్మ జన్మిస్తుంది, నీ గర్భంలోకి మా అమ్మ ఆత్మ వెళ్ళింది, నేను అది చూశాను. డెలివరీ కూడా నాతోనే చేయించుకుంటుంది, అంటే నీ డెలివరీకి నేనే వస్తాను కాబట్టి నాకు అది కూడా ముందే చూపిస్తుంది, నీకు మా అమ్మ పుడుతుందని చెప్పాను. అయితే మా అమ్మాయి నమ్మలేదన్నమాట. నాకు అబ్బాయే పుడతాడు, ఎందుకంటే తను ఫస్ట్ అబ్బాయి పుట్టాడు, తర్వాత అమ్మాయి పుట్టింది, తర్వాత అబ్బాయి పుడతాడని తను అనుకుంది అనమాట. వరుస కాన్పులు అవుతాయి, నాకు అబ్బాయి పుడతాడని చెప్పేసి, లేదు నాకు అబ్బాయి పుడతాడని అంది. నీ ఇష్టం అమ్మాయి, నువ్వు ఎలా అనుకుంటే అలా అనుకో, నేను చూసింది చెప్పాను, నువ్వు ఊహించుకుంటే ఊహించుకో, అది నిజమైతే అవ్వచ్చు, నేనేం చెప్పలేను కదా అని చెప్పి వదిలేసాను. కానీ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి డెలివరీకి నేనే వెళ్ళాను. డెలివరీ తనకి 3వ నెల వచ్చిందాక తన దగ్గరే ఉన్నాను. 3వ కాన్పు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడే ఉండి డెలివరీ చేపించేసాను అనమాట. అయితే ఆ పాప ఇప్పటికి కూడా తను ధ్యాన స్థితిలోనే ఉంటుందండి. నేను 2 గంటలు ధ్యానం చేస్తే తను కూడా కళ్ళు మూసుకొని బయటకు అసలు రాదు. నేను ధ్యానం చేసినంత సేపు తను ధ్యాన స్థితిలోనే ఉంటుంది. ఇప్పటికి కూడా తను ఇప్పటికి కూడా రెప్పేది. గురువు గారు కూడా అప్పుడప్పుడు సెల్లులో చూసి, మామూలు సోల్ కాదమ్మా మీరు, అసలు ఎంత ఆత్మజ్ఞానం ఉంది మీకు అని అంటే, తను మా అమ్మ సార్ ఇట్లాగా నాకు చూపిస్తే, తను నాకు చెప్తే నాకు జన్మ తీసుకుంది సార్ మా అమ్మ సార్ అని చెప్తా నేను. తను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది, పత్రిజీ గారు చూసినట్టు. తను రెప్పలు వేయదు అసలు. మనం రెప్పేసి వేయాల్సిందే కానీ తను మాత్రం వేయదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అమ్మా పాపకు? ఈ నెల 18వ తారీఖు 1 ఇయర్ మేడం. 1 ఇయర్ అంతే. తను అసలు పుట్టిన దగ్గర నుంచి మేడం, పుట్టిన దగ్గర నుంచి నేను ధ్యానంలో కూర్చున్నానంటే 5 గంటల నుంచి 7 గంటలు. మామూలుగా పసిపిల్లలు 5 గంటలకి లేచి ఆడుకుంటారు, కానీ తను నేను ధ్యానంలో కూర్చుంటే 5 నుంచి 7 వరకు నేను ధ్యానంలో కూర్చుంటాను. తను 7 వరకు అసలు కళ్ళు తెరవదు మేడం. 7 వరకు తను ధ్యాన స్థితిలోనే ఉంటది. నేను ఎప్పుడైతే ధ్యానంలో నుంచి బయటకు వస్తానో తను కూడా బయటకు వస్తుంది. అప్పుడు ఆడుకుంటది, అప్పుడు పాలు తాగిద్ది, అట్లా చేస్తాం అన్నమాట. చాలా అద్భుతంగా జరుగుతుంది మేడం. టైం అయితే మీరప్పుడు అడిగారా అమ్మగారిని? అంటే అప్పుడు ఎందుకు సోల్ ఇంకా అప్పుడు కనిపించేది? ఇంకా మీరు తెలుసుకోక ముందు అమ్మగారి గురించి మునిబాబు గారి దగ్గర మీరు తెలుసుకోక ముందు
అమ్మ అప్పుడు ఎందుకు కనిపించేవాళ్ళు? మీతో పాటే ఉండేవాళ్ళు కదా! బాడీ వెయిట్ చేసాక అడిగితే నాకు మీతో అర్థమయ్యేది పాటే కాదు మేడం. అడిగేదాన్ని నేను అమ్మని అడిగేదాన్ని. "అమ్మ చెప్పమ్మా నువ్వు ఎందుకొచ్చావు? ఎందుకు కనపడుతున్నావు? హ్మ్. మాట్లాడమ్మా నాకేమైనా చెప్పాలని ఉంటే చెప్పమ్మా" అని చెప్పేసి నేను మాట్లాడేదాన్ని. తను హ్మ్. హ్మ్. తిరుగుతూ ఉండేది. పెదాలు హ్మ్. కదిలిస్తూ ఉండేది మేడం. నాకు వాయిస్ ఏం వినపడేది కాదు. వాయిస్ వినపడదు. నాకు హ్మ్. కనపడుతూ ఉండేది. చేతులు తిప్పుతూ ఉండేది. అంతేగాని నాకేం అర్థమయ్యేది కాదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఆ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే నా దగ్గర దుఃఖ పొరలనమాట అవి నాకు. దుఃఖ పొరలు. దుఃఖం కమ్మేది. నాకొక మాయ మాదిరిగా దుఃఖం కమ్మేది. ఆ హ్మ్. దుఃఖంలో మనసు కూడా మూగబోయేది. మనసు హ్మ్. కూడా హ్మ్. అసలు ఎంత బాధంటే మేడం అది అసలు నేను వర్ణించలేను. ఆ బాధని ఎట్లా అనుభవించానంటే అసలు అనుభవించలేను అసలకి. ఒక హ్మ్. గర్భశోకం వచ్చిన తల్లి ఎంత బాధపడిద్దో, మన కళ్ళ హ్మ్. ముందే బిడ్డ కోల్పోతే ఎంత బాధ అనుభవిస్తామో మనం. అట్లా హ్మ్. అలాంటి బాధని అనుభవించా నేను నా తల్లి కోసం. అంత బాధపడేదాన్ననమాట. ఆ దుఃఖంలో ఏందంటే నాకొక ముసుగు మాదిరిగా అది పొరలు కమ్మేసి నాకర్థమయ్యేది కాదు. అసలు ఆవిడ కనపడుతున్నా గూడా నాకు మసకబారేవి కళ్ళు. అంటే ఆవిడ చూడంగానే నాకు కన్నీళ్ళొచ్చేసేవి. హ్మ్. అందుకని ఆవిడ మాట్లాడేది కాదు. కానీ ధ్యానంలో బాగా డీప్‌గా వెళ్ళిపోయి ధ్యానంలోకి రావటం, సూక్ష్మ ప్రయాణం జరగటం, ఈ ది ఇది మూడవ నేత్రం పెట్టుకోవటం, ఇవన్నీ జరిగిన తర్వాత మాట్లాడటం క్లియర్‌గా బాగా అర్థమైంది. ఇద్దరం మామూలుగా ఇప్పుడే మీతో నేనెలా మాట్లాడుతున్నానో అలా మాట్లాడేదమ్మ. ప్రతిదీ హ్మ్. మాట్లాడేది. ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. కానీ ప్రాపంచిక విషయాలు ఏవి మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆ! వాళ్ళేంటి ఇంకా అమ్మ నేనెళ్ళాను గదా! మరి అన్న ఏం జేస్తున్నాడు? ఆ చెల్లి ఏం జేస్తుంది? అలా మాట్లాడుకునేవాళ్ళం గాదు. తను ఆ! రాగానే ఆత్మజ్ఞానం, దివ్య జ్ఞానం గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఈరోజు అమ్మ ఆహ్, స్వామి దగ్గరికెళ్దాం, ఏ స్వామి దగ్గరికెళ్దాం, ఎక్కడికెళ్దాం, శివుడి దగ్గరికెళ్దామా? మరి ఎక్కడికెళ్దామా? అమ్మవారి దగ్గరికెళ్దామా? అట్లాగా అంతా గూడా దివ్య జ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా ఏవో సంభాషణలు చేసుకునేవాళ్ళం. అవి హ్మ్. కొన్ని నాకు బయటకొచ్చాక గుర్తుండేవి కావన్నమాట. అట్లా మాట్లాడుకునేవాళ్ళం. హ్మ్. అలా జరిగేది మేడం. ఓహ్! ఆ! గొప్పమ్మా ఇప్పుడు మీ ఆత్మ ఒక ప్రయాణం. చాలా, చాలా అంటే చాలా ఉన్నాయి మేడం అనుభవాలు. మరి హ్మ్. నేను నా శరీరాన్ని నేనే తగలబెట్టుకున్నాను మేడం. ఆ! నేను ధ్యానంలో నా శరీరానికి కట్టెలు తెచ్చుకొని పేర్చి, నా ఆ! శరీరాన్ని, నా దేహాన్ని ఆ కట్టెల పైన ఉంచేసి, మళ్ళీ నేను ఒక పొలంలోకెళ్ళి, ఆ పొలంలో ఎర్ర కలువలు, తెల్ల కలువలు 2 రకాల కలువలు పూలున్నాయన్నమాట. అలాంటి హ్మ్. కలువలున్న పొలంలో నేను స్నానం చేసి బయటకొచ్చి ఆహ్, కాగడాకి నిప్పంటించి నా శరీరాన్ని నేనే తగలబెట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఆ తగలబడిందాక అక్కడే నించొని చూడటం జరిగింది. తర్వాత నేను హ్మ్. లాస్ట్ మంత్‌లో కేరళ దగ్గర ఈయన సద్గురు ఉన్నారు గదా! వాళ్ళ ఫౌండేషన్‌కెళ్ళటం జరిగింది. అక్కడ చూసాను మేడం నేను తెల్ల కలువలు, ఎర్ర కలువలున్న కొలను అక్కడ చూసాను నేను. 2 ఉన్నాయి ఆ కొలంలో. ఆ! అప్పుడనుకున్నాను, ఆహా! నేను ఆ రోజు కొలంలో మునిగింది దీంట్లోనేనా? ఇక్కడి నుంచేనా నేను నా దేహాన్ని తగలబెట్టుకున్నానని జెప్పేసి అప్పుడనిపించిందనమాట. అది ఒక హ్మ్. అనుభవం మేడం. మళ్ళీ తరువాత నన్ను 3 అంతస్తుల పైన డాబాలో నేను లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉంటే, ఒక్కసారిగా మొత్తం పడేసేసారు మాస్టర్స్ నా మీద. బిల్డింగ్ మొత్తం నా మీద పడిపోయిందనమాట. అంటే హ్మ్. మాస్టర్స్ మనకి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించేటప్పుడు ఎన్ని టెస్ట్‌లు పెడతారో, చాలా టెస్ట్‌లు పెడతారు. చాలా భయంకరమైన దృశ్యాలు చూపిస్తారు. మనల్ని ఒక రాక్షసుడొచ్చి మింగేస్తున్నట్టు కూడా చూపిస్తాడనమాట. అంత భయంకరంగా అంటే వీళ్ళు నిలబడతారా లేదా? ఈ ధ్యానం హ్మ్. చేస్తారా లేదా? చాలా మంది మేడం నేను ఇప్పుడు నా జర్నీలో నాకు చాలా మంది ఎదురుపడతా ఉంటారు. వామ్మో! ధ్యానం చేస్తుంటే లేనిపోయిన రోగాలొస్తాయి. ధ్యానం చేస్తుంటే భయంకరమైన కళ్ళొస్తాయి. వామ్మో! ఎందుకు ధ్యానం చేయకపోతేనే హాయిగా ఉంటదని చెప్పేసి అనేవాళ్ళు బోలెడంత మందనమాట. అంటే మాస్టర్స్ మన ఎదుగుదలకి ప్రతి క్షణం గూడా వాళ్ళు పరీక్షిస్తా ఉంటారనమాట. మా అన్నయ్య వాళ్ళది ఉండేది బాంబేలో 14 స్టేర్ల బిల్డింగ్ అనమాట. నేను అక్కడికెళ్ళి మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ధ్యానం చేస్తా ఉంటే, ఒక్కసారిగా నన్ను వాళ్ళ కిటికీలోంచి కిందకి తోసేశారు మాస్టర్. ఆ పైనుంచి కింద పడతంటే మేడం ఉంటది. జెయింట్ వీల్‌లోంచి మనం కిందకొస్తాం చూడండి. అంతకి ఆ! 100 రెట్లు ఫీలింగనమాట. అసలు ప్రాణాలు పైనే పోతుంటాయి. ఆకాశంలో గాల్లో కిందకెళ్తా ఉంటాం మనం.
ఎంత ఆ! భయం వస్తుందో మేడం అసలు అది అనుభవిస్తే గాని అర్థం హ్మ్. కాదనమాట. ఆ అనుభవం నేను పొందాను. కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లోనే ఉన్నాను. కానీ అట్లా కిందకి తోసేస్తారనమాట. అలా అనుభవం ఒకటి జరిగింది. అంటే మళ్ళీ ఎందుకలాగా ఒకసారి చేస్తూ ఉంటారు మేడం? ఎందుకు అలాంటి అంటే అనుభవాలు మీకు? ఎందుకు అనంటే ఎదుగుదలకి. వీళ్ళు స్థిరంగా ఉంటారా? ఉండరా ధ్యానంలో? హ్మ్. నిలబడతారా? లేదా? భయపడి వెనక్కి తగ్గుతారా? అనని ఆ! చెప్పేసి మాస్టర్లు టెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాటన్నిటికి తట్టుకొని ఈ నొప్పుల బాధలు గూడా మేడం, ఈ హ్మ్. నాడీ మండల శుద్ధి గూడా విపరీతమైన నొప్పులొస్తాయన్నమాట. పురుటి నొప్పుల కన్నా గూడా చచ్చిపోయేంత నొప్పులొస్తాయన్నమాట. అంటే మన కర్మ బంధాలు ఎంత కర్మలైతే ఉంటాయో, అన్ని కర్మలు మనం ఇక్కడే అనుభవించాలన్నమాట. ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు దివ్య జ్ఞాన ప్రసాదం. అప్పుడు మనకి బాడీలో మొత్తం గూడా నాడీ మండల శుద్ధి జరిగి అంటే డీఎన్ఏతో సహా మార్పు చెందిద్ది మేడం. హ్మ్. డీఎన్ఏతో సహా కూడా శుద్ధి అయిపోయి రక్తం ఎటువంటి అనారోగ్యం లేకుండా మనం ఆత్మజ్ఞానంతో ఉంటామన్నమాట. అప్పుడు మనకి దివ్య చక్షు ఓపెన్ అయిపోయి దివ్య జ్ఞాన ప్రసాదం అవుతుంది. అంటే మనం దేవుణ్ణి అంటారు కదా పరమాత్మ స్థితిని చేరాలి. ధ్యానం ఎందుకు చేస్తారు? మోక్షం కోసం, హ్మ్. ఆరోగ్యం కోసం, మరి పరమాత్మ స్థితిలోకి చేరటం కోసం అంటారు కదా. అప్పుడు మనం పరమాత్మ స్థితిలోకి చేరతాం. భగవంతుడిని చూస్తామన్నమాట అప్పుడు స్వయంగా మనం. ఎప్పుడైతే భగవంతుడిని మనం చూస్తామో, ఆ పరమాత్మని మనం చూడగలుగుతామో, అప్పుడు మనం కూడా ఆ భగవంతుడిని మనం తెలుసుకుంటామన్నమాట. అప్పుడు మన హ్మ్. జీవితం దివ్యంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక దేవత మీరు అని తెలిసిన తర్వాత మీరెలా ఉంటారు? మీ జీవితం ఎలా ఉంటది? ఒక దేవతలాగా మీరు ఇప్పుడు ఒక హీరోయిన్ పోస్ట్ మీకొచ్చిందనుకోండి. మీరు ఎలా హ్మ్. ఫీల్ అవుతారు? హీరోయిన్‌గా ఫీల్ అవుతారు గదా! అదే అవును. దేవత పోస్ట్ మీకొచ్చిందనుకోండి. మీరెలా ఫీల్ అవుతారు? దేవతలాగా ఉంటారు గదా! దేవత. మీరు అవును. మాట్లాడే మాట దేవతలాగా మాట్లాడతారు. మీరొక్క మాట మాట్లాడారు అంటే, ఆ ఎదుటి వాళ్ళకి వరంలాగా ఉంటదనమాట. అది జరగాలి. జరిగిపోయిద్ది. అంత స్వచ్ఛంగా ఉంటదనమాట. మన మాట గాని, మన పలుకు గాని, మన గురువుగారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. హ్మ్. పత్రిజీ పత్రిజీ గారు ఇలా చేయటం చూస్తేనే ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసేది. అంటే ఆయనలో ఉన్న ఎనర్జీని ఎదుటి వారికి పాస్ చేసేవాళ్ళనమాట. కళ్ళల్లో హ్మ్. కళ్ళు పెట్టి చూస్తేనే వాళ్ళ జీవితం మారిపోయేది. హ్మ్. ఎంతటి అజ్ఞానులైనా కూడా ధ్యానం తెలియని వాళ్ళు కూడా సార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు అనంటే వాళ్ళ జీవితం మారిపోయినట్టే. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ పునర్జన్మ తీసుకున్నట్టు లెక్క అన్నమాట. అంత శక్తి మనకొస్తదనమాట. మనం గూడా అలాగా చేస్తే మనకు కూడా వస్తదనమాట. ఇప్పుడు మేము ఉండే జూమ్‌లో మేడం ఇంతకన్నా ఎన్నో అద్భుతాలు ఎంతో అద్భుతమైన అనుభవాలు తీసుకున్నోళ్ళు ఒక్కొక్కళ్ళ అనుభవాలు వింటా ఉంటే నాకు చాలా తక్కువ అనిపిచ్చిద్ది. వాళ్ళ అనుభవాలు హ్మ్. వింటా ఉంటే మిరాకిల్స్ అసలకి. నిన్నటి రోజున మేడం, నిన్నటి హ్మ్. రోజున మీకు విన్నట్టయితే ఈ టెలిగ్రామ్ యాప్‌లో గూడా పెడుతున్నారు. వసుదైక కుటుంబం అని జెప్పేసి. నిన్నటి హ్మ్. డేట్‌లో మీరు చూసినట్టయితే ఒక మేడంకి మర్మకళ అంట. మర్మకళ అనేది మాకసలు తెలీనే తెలీదు. అలాంటి హ్మ్. కళలో ఉచ్చరించే శబ్దాలు ఆవిడ నోట్లోంచి ధ్యానం చేస్తూ, అలాంటి హ్మ్. శబ్దాలు ఆవిడ ఉచ్చరిస్తూ, మరి ఆ మర్మకళని తనకి తానే చేసుకుంటుంది. వేళ్ళతో 'భారతీయుడు' సినిమాలో వేళ్ళతో ఇట్లా ఇట్లా పొడుస్తూ ఉంటే వాళ్ళు పడిపోతా ఉంటారు. అలాంటి హ్మ్. కళని ఆమెకసలేమీ తెలీదు. అసలు మర్మకళ ఉందని తెలీదు. ఇట్లా పొడుచుకోవాలని ఆమెకసలేమీ తెలీదు. ఆమె ఊరికే హ్మ్. చాలా పెద్దావిడనమాట ఆవిడ. హ్మ్. ఆవిడకి ఏ జ్ఞానం తెలీదసలకి. ఈ ధ్యానంలోకొచ్చి గూడా ఒక సంవత్సరంన్నర అవుతుందంతే. చాలా తక్కువ కాలం అన్నమాట. అయితే హ్మ్. ఆవిడ వాళ్ళు ఉచ్చరించే భాషను ఉచ్చరిస్తూ వేళ్ళతో అక్కడ, ఇక్కడ కాళ్ళకి, పొట్టలో, మెడకి, గొంతులో ఇలా ఏళ్ళతో పొడుచుకుంటుందంట తను. ఆ! దానివల్ల తనకున్న అనారోగ్యం అంతా కాళ్ళ నొప్పులు, ఇంకా ఏవేవో ప్రాబ్లాలుంటే అవన్నీ గూడా పోయి, నిన్న ఆవిడ అవన్నీ గూడా బుక్‌లో రాసుకుందనమాట. ఏంటి నేను ధ్యానం చేసేటప్పుడు ఏయో శబ్దాలొస్తున్నాయి ఏంటా అని జెప్పేసి, ఆ శబ్దాలన్నీ గూడా నోట్ చేసుకుంది తను. నిన్న జూమ్‌లో తను చెప్తా ఉంటే మేమసలు బిత్తరపోయాం మేడం అసలు ఆ శబ్దాలు. అవన్నీ కూడా హ్మ్. వాడే శబ్దాలంట. అప్పుడు వేరే సారు పాండురంగయ్య సార్ అని జెప్పేసి ఆ సార్ దగ్గర ఆ బుక్ ఉందంట. ఈమె చెప్తా ఉంటే ఆయనెళ్లి ఆ బుక్ తీసుకొనొచ్చి, ఈమె చెప్పిన తర్వాత సార్ చెప్తున్నారనమాట. సారు ఈ మేడం చెప్పిందంతా గూడా మర్మ కళలో వాళ్ళు ఉచ్చరించే శబ్దాలు, వాళ్ళు ఇట్లా ఇట్లా పొడిచేటప్పుడు ఏయో కొన్ని శబ్దాలు వదులుతారు కదా! హ్మ్.
ఏవో ఉంటాయి. డామ్ అని, డీమ్ అని ఏయేయో ఉంటాయి అన్నమాట. అవి ఆ శబ్దాలన్నీ ఈ బుక్ లో ఉన్నాయి సార్ అంటే మేమందరం బిత్తరపోయాం మేడం. అంటే ధ్యానంలో మర్మ కళ కూడా చేపిస్తారనమాట మాస్టర్స్. ఎంత అద్భుతం మేడం! ఎంత అద్భుతం అసలు! చాలా అద్భుతం ఈ ధ్యానం అసలు. నాకు ఆ మేడం చెప్పే అనుభవాలు చెప్తా ఉంటే నా అనుభవాలు చాలా చిన్నవి అనిపించింది. ఈ సూక్ష్మ ప్రయాణం చేయటం ప్రతి ఒక్కరికి జరిగిపోతుంది అనమాట. జూమ్ లోకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు 40 రోజులు అవ్వగానే అందరూ సూక్ష్మ ప్రయాణాలు చేయటం, మరి ధ్యాన దివ్య అనుభవాలు పొందటం, మరి పరమ గురువుల్ని కలవటం, గురూజీని కలవటం, పత్రిజిత్తాన్ని కలవటం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారనమాట. కానీ అసలు ఎంత అద్భుతమో ఈ ధ్యానం, ఎంత అద్భుతమో. కాకపోతే సాధన కరెక్ట్ గా చేసుకోవాలి. ఈ ధ్యానం ట్రాక్ ని కరెక్ట్ గా ఎక్కాలి మనం. ధ్యానం చేస్తున్నామంటే చేస్తున్నాం, గంట చేస్తున్నాం, అరగంట చేస్తున్నామని కాకుండా సారు ఫస్ట్ లో శ్వాస మీద ధ్యాస అనేది మాత్రమే చెప్పారు. కానీ తర్వాత తులసి దళంలో మొత్తం సంపూర్తిగా చెప్పారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా తులసి దళం బుక్ చదువుకున్నట్టయితే ఆ లోపల ఉన్న మర్మం అంతా కూడా మనం పట్టుకొని చక్కగా సాధన చేసుకోగలుగుతాం అనమాట. ఈ దివ్య చక్షువు గురించి కూడా గురువు గారు చెప్పిన మాటల్లో 2 ముక్కలు మనం చెప్పుకుందాం అన్నప్పుడు. ఓకే. గురువు గారు చాలా మంది నేను క్లాసుకి వెళ్తుంటే చాలా మంది చెప్తారు, మేడం మీరేంటి కదలకుండా ఉండండి, మరి దివ్య జ్ఞాన చక్షువు ఓపెన్ అవుతుంది, బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, లోపల నాడీ మండలి ఇన్ని చెప్తున్నారేంటి మీరు, కదలకుండా కూర్చోమంటున్నారేంటి మీరు, గురువు గారు మాకు అయ్యేం చెప్పలేదే, శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, శ్వాసను గమనించమన్నారు, అదొకటే కదా మాకు చెప్పింది, మీరేంటి మళ్ళీ వచ్చి ఇవన్నీ చెప్తున్నారు అని అడుగుతారు మేడం. అడిగితే శ్వాస మీద ధ్యాస అన్నది మన ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళేటప్పుడు ఆళ్ళిద్దమ్మా అని అంటారు, దిద్దుతాము, అంత ఊరుకుంటామా తర్వాత మరి వాళ్ళన్నీ బండిరా వరకు దిద్దుతావు, మళ్ళీ గుడ్డింతాలని, మళ్ళీ హల్లులని, హత్తులని, మరి అవన్నీ నేర్చుకున్నాక మరి పదాలని, మరి మళ్ళీ లైన్లు, వాక్యాలని, తర్వాత మరి బుక్స్ అని ఇన్ని చదవటానికి మనం ఫస్ట్ మొదలు పెట్టింది ఆతోనే కదా స్టార్టింగ్ మనం తొలి మెట్టు శ్వాస, సెకండ్ మెట్టు ఇక్కడ భ్రూమండల ప్రాంతంలో దృష్టిని నిలపటం, థర్డ్ మెట్టు మరి ఇది ఆలోచనారహిత స్థితిలోకి వెళ్ళటం, అంటే శూన్య స్థితిలోకి వెళ్ళటం. 4వ స్టెప్ బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకోవటం. 5వ మెట్టు లోపల నాడీ మండలి శుద్ధి జరగటం. 6వ మెట్టు జ్ఞాన ప్రసాదం, దివ్య చక్షువు ఓపెన్ అవటం. 7వ మెట్టు శాస్త్రారం, అక్కడ స్థితి చెందటం, అంటే అప్పుడు పూర్ణ స్థితిలోకి వెళ్ళిపోవటం. ఇట్లాగా 7 మెట్లు ఉన్నాయమ్మా. మనకి లోపల 7 చక్రాలు ఉన్నాయి. స్వాధిష్టానం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, మరి ఆజ్ఞాచక్రం, ఇవి 6 కూడా స్థితి చేసుకొని అన్ని వ్యాక్సిషన్ చేసుకొని మన విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఈ 6 చక్రాలు కూడా పనిచేయటం స్టార్ట్ అవుతుంది అనమాట. చక్రాలు వాటి పని అవి రన్నింగ్ లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైన మనకి పరిచర్య ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అవి మొదలు పెట్టుకొని లాస్ట్ కి 7వదైన సహస్రారంలో స్థితి పొందుతుంది. అప్పుడు మనకి నాడీ మండల శుద్ధి, మొత్తం శరీరం అంతా కూడా నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మేడం. ఇప్పుడు మనం గురువు గారు చెప్పిన మాటల్లో దివ్యశక్తి గురించి మనం గురువు గారు మనకి ఈ అద్భుతమైన ధ్యానాన్ని అందించారు. గురువు గారు ఎన్నో బుక్స్ రాశారు. దాంట్లో తులసి దళం 1, 2, మరి వాక్క్షేత్రం, ఇవి చదువుకుంటే మనం చాలా ఎదగటానికి, ఈ ధ్యానంలో బాగా మెళకువలు తెలుసుకుంటానికి కానీ అంతర్భాగాల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా ధ్యానం చేసుకోవాలని తెలుసుకుంటానికి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఈజీ మెథడ్స్ చిక్కాలన్నమాట. ఇవన్నీ కూడా గురువు గారికి మనం చాలా సులువు పద్ధతిలో, నాకైతే ఈ బుక్స్ చదువుతుంటే గురువు గారే నా ఎదురుగా వచ్చి కూర్చొని చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆ మాటలు గురువు గారు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ బుక్స్ చదువుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఆ దేవ భాషలో ఉండదన్నమాట, మానవ భాషలో రాశారనమాట సారు. అంత బాగుంటది అనమాట. ఇప్పుడు సార్ మాటల్లో 2 మాటలు మనం చెప్పుకున్నాం మేడం. టైం కూడా 4:30 అయిపోయింది. ఇది మనం ఇది క్లోజ్ చేసుకున్నాం మేడం. మీరు వచ్చి దివ్య చక్షువు, మనిషికి 4 చక్షువులు. మొదటిది చర్మ చక్షువు, రెండవది మనోచక్షువు,
మూడవది దివ్య చక్షువు, నాలుగవది జ్ఞాన చక్షువు. దివ్య చక్షువు అంటే జ్ఞాన చక్షువు చిత్త వృత్తి రహితమైన పరిస్థితుల్లో వ్యక్తమయ్యేదే ధ్యాన చక్షువు. ధ్యాన చక్షువే జ్ఞాన చక్షువుకు నాంది. జ్ఞాన చక్షువును వికసించుకున్న వారే పురుషోత్తములు, వారే బుద్ధులు. అదనమాట. ఎవరైతే దివ్య చక్షువును ఉత్తేజం చేసుకుంటారో వాళ్ళే సంపూర్ణమైన బుద్ధులు అవుతారనమాట. బుద్ధుడు అలాగా ధ్యాన సాధన చేసి ఆయన తెలుసుకున్న దాన్ని అందరికీ తెలిపారనమాట. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం కాబట్టి మనం కూడా బుద్ధులమనే అంటారు గురువు గారు. మానవుడికి ఉన్న షట్చక్రాలలో 6వ చక్రం ఆజ్ఞా చక్రం, అంటే ఇక్కడ బొట్టు పెట్టుకున్న ప్రదేశంలో ఉండేదన్నమాట. ఆ ఆజ్ఞా చక్రమే ధ్యాన చక్షువుకు స్థానం, అంటే భ్రూమధ్య రేఖం. 2 కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే ప్రదేశంలో ఉండేదే దివ్య చక్షువు అన్నమాట. చక్షువు అంటే కన్ను, 3వ నేత్రం అనొచ్చు, ఆజ్ఞా చక్రం అనొచ్చు. చక్రం వచ్చేసి ఆజ్ఞా చక్రం అన్నమాట. ఇక్కడ 6వ చక్రం ఉంటుంది, ఆ చక్రం అనొచ్చు. 3వ కన్ను అనొచ్చు, శివుడికి ఉండే 3వ కన్ను అనొచ్చు. శివుడికి 3వ కన్ను ఉంటుంది, మనందరికీ కూడా 3వ కన్ను ఉంటుంది. శివుడు ఆయన మరి పరమాత్ముడు, ప్రతిదీ అందరికీ అందుబాటులోకి స్థితి లయకారుడు. ఆయన అందరికి అన్ని ఇస్తున్నాడు. కానీ ఆయన చూడండి ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఎందుకని? ఆయనకి ధ్యానం చేయాల్సిన పనే ఉంది. ఎందుకు చేస్తున్నాడు శివుడు ధ్యానం? అంటే ధ్యాన స్థితిలో కళ్ళు తెరిచి చూసినా కళ్ళు మూసి చూసినా కూడా లోపల అంతర్ దివ్య జ్ఞానంతో మన సృష్టి మొత్తాన్ని కూడా ఆయన కన్నుతో చూస్తున్నాడు. కళ్ళు తెరిచి చూస్తాము, మన చుట్టూ ఉన్న భాగాలే మనకు కనపడుతుంది. తర్వాత మన గోడ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మనకు కనపడరు. అంతదాకా ఎందుకు? మన బెడ్రూమ్ లో ఉండి కళ్ళు తెరిస్తే బెడ్రూమ్ వరకే కనిపిస్తుంది. కానీ దివ్య చక్షువు ఓపెన్ చేస్తే మనకి విశ్వం మొత్తం కనపడుతుంది, ప్రపంచం మొత్తం కనపడుతుంది, ఈ భూ ప్రపంచం మొత్తం కనపడుతుంది. ఈ భూ ప్రపంచమే కాకుండా ఈ భూమికి పైన 7 లోకాలు, లోపల భూమి అడుగున 7 లోకాలు ఉన్నాయి. మనం 14 లోకాల మధ్యలో ఉన్నాం మనం. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. వీటన్నిటిని కూడా సంరక్షిస్తుంటాడు శివుడు. అందుకనే ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడనమాట. అన్ని లోకాలని సంరక్షించే స్థితికారుడు అనమాట శివుడు. అందుకని ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు అని చెప్తున్నారు. ఈ ధ్యాన చక్షువు అనే దివ్య చక్షువు ఉత్తేజం కావాలి అంటే ఆ స్థానం క్రిందే స్విచ్ ఉంటుంది, అదే నాటిక. మనం ఇంట్లోకి వెళ్ళి వెలుతురు కావాలంటే పక్కనే ఉన్న స్విచ్ బోర్డుకి వెళ్ళి స్విచ్ చేస్తాము. కానీ ఈ దివ్య చక్షువు ఓపెన్ అవ్వాలంటే మనం ముక్కు దగ్గరికి వెళ్ళి స్విచ్ చేయాలన్నమాట. అంటే శ్వాసను గమనించాలి. శ్వాస చూడండి ఎంత తేలిక వాక్యాలు అలా చెప్తున్నారు. స్విచ్ చేయాలంట. అంటే ఇది లైట్ అన్నమాట. మనకి ఎన్లైట్మెంట్ అంటే మనకి ఇక్కడే ఉంటుంది. ఎన్లైట్మెంట్ అంటారు కదా, ఎన్లైట్మెంట్ అయ్యారా సారా, ఎన్లైట్మెంట్ అని చెప్పి మన క్లాసులు కూడా వస్తా ఉంటాయి. ఎన్లైట్మెంట్ అంటే ఇక్కడ దివ్య జ్ఞాన చక్షువు ఓపెన్ అవ్వాలంటే ముక్కు దగ్గర స్విచ్ చేయాలంట. అంటే శ్వాస దగ్గర మనం అక్కడ స్థిరం అవ్వాలి మనం, అంటే దాన్ని గమనిస్తూ ఉండాలన్నమాట. నాసికలో అటు ఇటు ప్రవహిస్తున్న వాయు ప్రవాహాన్ని గమనించటే స్విచ్ నొక్కటం. స్విచ్ నొక్కడం అంటే ముక్కు నొక్కుకోవటం కాదు, ఇలా నొక్కడం కాదు, గమనించడం. పైకి కిందకి ప్రవాహం లాగా తిరిగే శ్వాసను గమనించటం. కూడా అసలు పారు రాసినట్టున్నా మేడం, నేను చెప్తుంటే మాట్లాడుతున్నట్టుంటుంది. అదే ఆనాపాన సతి. అప్పుడు వెంటనే ఉత్తేజం అవుతుంది ధ్యాన చక్షువు. శివుడు ముక్కంటి అంటే పరిపూర్ణమైన దివ్య చక్షువు కలవాడు, అంటే పరమ యోగీశ్వరుడు అని అర్థం. అదే అన్ని లోకాలని ఆయన దివ్య చక్షువు ద్వారా చూస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఈ 2 కళ్ళు మూసుకొని ఈ దివ్య నేత్రంతోనే ఆయన అన్ని చూస్తూ ఉంటాడనమాట. ఎన్ని లోకాలు? 14 భువన భాండాలు మొత్తం అన్ని లోకాలను కూడా ఆయన సంరక్షిస్తూ ఉంటాడనమాట. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ముక్కంటి కావాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానులు కావాలన్నదే సార్ ధ్యేయం. శాకాహారి కావాలి, ధ్యాన జగత్ కావాలి, మరి పిరమిడ్ జగత్ కావాలన్నదే సార్ ఆశయం అన్నమాట. అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు శివుడు కావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంత స్థితిని నేర్చుకోవాలి. ఈ దివ్య చక్షువు అన్నది ప్రతి ఒక్కళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలి. ఇది నేను మీరు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సాధన చేస్తే తప్పకుండా మనం సాధించగల స్థితి అనమాట అది.
వాళ్ళు ధ్యానం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నారు మేడం, మీకు అందుకని స్థితి అందింది, నేను పోయిన నెల నుంచే చేస్తున్నాను నాకు స్థితి అందదన్న అలా ఏమీ ఉండదు. ఒక్క రోజులో కూడా ఆ స్థితిని మనం అందుకోవచ్చు. దానికి కేవలం సాధనే ప్రయత్నం. అది చెప్తున్నారనమాట. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ముక్కంటి కావాలి. అదే స్వధర్మం, అదే స్వరాజ్యం, అదే స్వతంత్రం, అప్పుడే స్వేచ్ఛ, అప్పుడే స్వయంభూ, అప్పుడే స్వయం ప్రకాశం. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళైతే ఇంకా అసలు ఏముందండి, ఇది రామరాజ్యమే కదా. ఇంకా అసలు ఎక్కడ ఇంకా అవమానాలు ఉండవు, ఇంకా ఏమీ ఉండవు, ఇంకా తప్పులు ఉండవు, ఒప్పులు ఉండవు. ఇంకా అందరూ దేవుళ్ళు స్వర్గంలో తిరిగినట్టే కదా. కానీ ఆ రోజు రావాలని మనందరం కోరుకుందాం మేడం. ఇప్పుడైతే లేదు కదా ఆ రాజ్యం. అంతవరకు పరాధీనులమే, పరాన్న భుక్తులమే, పరతంత్రులమే. అప్పటి వరకు చీకటి రాజ్యమే. అంతవరకు గుడ్డివాడికి దారి చూపించినట్టే. అప్పుడు మనం ఎప్పుడైతే అందరం ధ్యానులు అవ్వకుండా ఉంటామో అప్పుడంతా గుడ్డోడు తీసుకెళ్లి ఇంకొక గుడ్డోడిని రోడ్డు దాటినట్టే ఉంటది. వాడికి కనపడదు, వాడు రోడ్డు దాటిస్తాడు. వీడికి కనపడదు, వాడికి కనపడదు. ఏదో దాన్ని గుద్దుకుంటారనమాట. ఆ విధంగా ఉన్నది ఇప్పుడు లోకం అయితే. కానీ అందరూ ధ్యానం చేసి, అందరూ సాధన చేసి, ప్రతి ఒక్కరు కూడా దివ్య చక్షువుని ఓపెన్ చేసుకొని దివ్య జ్ఞాన అనుభవాలు పొందినట్టయితే గనక ప్రతి ఒక్కళ్ళు మానవుడే మాధవుడైపోతాడు. ప్రతి ఒక్కరు దైవతత్వంతో నిండి దేవుళ్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు మాట్లాడే మాట గాని, వాళ్ళు చూసే చూపు గాని, వాళ్ళ నడవడిక, వాళ్ళ పద్ధతులు అన్ని కూడా దైవతత్వంతో నిండిపోయి ఉంటాయని చెప్పి గురువు గారు చెప్తున్నారనమాట. మరి త్వరపడుదామా? ధ్యాన సముపార్జన అంటే ధ్యాన అభ్యాసానికి ఒక్క క్షణమైన గ్యాప్ ఇవ్వద్దు, ఒక్క నిమిషం కూడా ఆగొద్దు. మీరు ఈ రోజు నా క్లాస్ ఎవరైతే వింటున్నారో జూమ్ లో, రేపు యూట్యూబ్ లో, ఇప్పుడు మీరు ఆపిన తర్వాత జూమ్ లో ఎవరైతే వింటున్నారో, ఎవరైతే ఈ సాధనని ఇంకా పట్టుపట్టలేదో వాళ్ళు నా మాట విని, నేను కాదు, నా లోపల ఉన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇక్కడ ఆత్మస్వరూపంలో ఉండి చెప్తున్నారు, సాధనకి నాంది పలకండి. ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి సాధన చేయటం. గమ్యం దివ్యచక్షువు, మార్గం ఆనాపాన సతి, గమనం ధ్యాన సాధన అంటే ధ్యానాభ్యాసం. ఈ రోజు నుంచే దివ్యచక్షువు ఉత్తేజం అవటానికి సాధన చేయండి అని చెప్పేసి గురువు గారు మనల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు మేడం. నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఈ రోజు మరి ఇంతటితో ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇంత సమయాన్ని మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి ఎంతో అనుకూలించిన కాలభైరవునికి, హాస్టల్ మాస్టర్స్ కి, మరి ఇంతటి అద్భుతమైన మనకి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడం కు, మరి పంచభూతాలకు, మరి గోమాతకు, భూమాతకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆత్మ ప్రణామాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన శక్తి పిరమిడ్ ఛానల్ కి కూడా మీకు ఇనుమతి మేడం, మీకు మరి ప్రతి ఇందులో ఈ జూమ్ సెక్షన్ మనం చేస్తున్నామంటే దీని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది, అది నాకు తెలుసు మేడం. వారందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా నాది ఇదే విన్నపం. ఈ రోజు నుంచే మీరు సాధన మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మజ్ఞానిగా మారాలని, దివ్యాత్మ స్వరూపులుగా మారాలని కోరుకుంటూ నేను ఈ క్లాస్ ఇట్లా ముగిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నాతో ఎవరన్నా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా మేడం గారితో మాట్లాడతాను, ఏదైనా మేడం గారు ఇప్పుడు చెప్పిన వాటితో మీకేమైనా అనిపించినా, ఏదైనా డౌట్ అనిపించినా, ఇంకేదైనా మేడం ద్వారా మీకు తెలుసుకోవాలని ఉన్నా కూడా అడగొచ్చు. హాయ్ మేడం. హాయ్ అక్క, నమస్తే అండి. హాయ్ పావని గారు, మాట్లాడండి మేడం. బాగా చెప్పారు మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ మేడం. మీకు కూడా అండి ఆత్మ ప్రణామాలు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీ అనుభవాలన్నీ చాలా బాగున్నాయి మేడం. నిజంగా కొత్త వాళ్ళు మీ అనుభవాలు వింటే చాలా చాలా ఇంప్రూవ్ అవుతారు మేడం. నిజంగా చాలా బాగుంది మేడం. మేడం మీరు చెప్పారు కదా మీ సారు మిమ్మల్ని అలా బాధ పెట్టారని, మీరు మెడిటేషన్ లోకి వచ్చాక మరి మెడిటేషన్ లో చూసుకోలేదా మేడం? ఆ సారు అసలు అలా మిమ్మల్ని ఎందుకు అంత హెరాస్ చేశారన్నది మీరు చూసుకోలేదా మేడం? చూసుకున్నాను మేడం. చూసుకుంటే నా గత జన్మలు కొన్ని నాకు ఒక సినిమా రీల్ లాగా కనిపించినాయి మేడం.
అంటే నేను అందుకే చెప్పాను మేడం గారికి, నా అనుభవాలు చాలా ఉన్నాయి అన్నమాట. అన్ని నేను ఒక క్లాస్ లో చెప్పలేను అనమాట. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2-3 క్లాసులు అవుతాయి అన్నమాట. నా గత జన్మలో నేను ఒక కోయ రాణిని అన్నమాట. అయితే మా నాన్నగారు కోయ రాజు. ఆయన తర్వాత వంశపారంపర్యంగా నన్ను రాణిని చేశారనమాట. అయితే అలా రాణిగా ఉన్నప్పుడు నేను ఎంతో మందిని అడవిలో ఉన్న జంతువుల్ని, క్రూర మృగాలని, మరి శత్రువుల్ని ఎంతో మందిని చంపేశాను అనమాట. చంపేసిన తర్వాత ఆ ఒక యుద్ధంలో ఎవరో ఎదురొచ్చి నాతో యుద్ధం చేస్తూ నన్ను కూడా చంపేశారు. నేను చనిపోయి పైలోకాలకు వెళ్ళాను. అక్కడ 7 ద్వారాలు తెచ్చుకున్న తర్వాత 8వ ద్వారంలో ఒక ఒక సార్ ఉన్నారు, అంటే ఒక యోగి ఉన్నారు అక్కడ. అక్కడికి వెళ్తే ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చాలా మంది ప్రాణాలు, అదిగాక అప్పుడు కోయిరాణిని కాబట్టి నేను నాన్ వెజ్ బాగా తినేదాన్ని అనమాట. 3 పూట్ల నాన్ వెజ్. కోయోళ్ళు అంటే ఇంకా అవే కదా వాళ్ళకి ఆహారం. తినటానికి జింకల్ని, మరి ఇంకా ఏ దుప్పుల్ని, మరి కుందేళ్ళని, మరి అడవి కోళ్ళని అవన్నీ తినేదాన్ని అనమాట. నువ్వు చాలా తప్పులు చేశావు, చాలా కర్మలు చేసుకున్నావమ్మా. మరి నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఇవన్నీ కూడా అనుభవించాలి. నువ్వు ఏ కర్మలైతే చేశావో అవన్నీ కూడా అనుభవించాల్సింది నువ్వు. మన భూలోకానికి వెళ్తావా, లేక పైకి కింద కాకుండా ఆత్మ రూపంలో ఇక్కడ కొట్టుకు చేస్తావా అని చెప్పి నన్ను అడగటం జరిగింది మేడం. అప్పుడు నేను అన్నాను, అటు పైకి కింద కాకుండా ఇక్కడ ఆత్మరూపంలో ఉంటే నాకు ఉపయోగం ఏముంది స్వామి, నేను భూలోకానికి వెళ్ళి నేను కర్మలను అనుభవిస్తానని చెప్పడం కూడా ఇలా చెప్పలేదన్నమాట. అప్పుడు రాణిని కదా, నేను పోయే రాణిని కదా, మహారాణిని, నేను తల ఎగరేసి అనుభవిస్తాను అని చెప్పేసి స్టైల్గా నించొని ఎగరేసి చెప్పాను అనమాట. నేను అనుభవిస్తాను. నేనేమనుకుంటున్నాను, నేను మహారాణిని కదా, శక్తివంతురాలని, దేన్నైనా కూడా నేను అనుభవించగలను అని చెప్ప ధీమా అనమాట. అప్పుడు నాకు అనుభవిస్తానని చెప్పేసి నేను జన్మ తీసుకోవటం జరిగింది అనమాట. అప్పుడు నాకు ఈ గత జన్మ గుర్తొచ్చిన తర్వాత నా వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏమేం జరిగిందో అన్ని చూసుకుంటే అప్పుడు నేను కావాలని కర్మలన్నీ అనుభవిస్తున్నానని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. నేను పేదరికంలోనే పుట్టాను, పేదరికంలో పెరిగాను. అక్కడ నాకు మైనస్ పాయింట్స్. నేను మహారాణి లాగా పెరిగిందాన్ని ఇక్కడ పేదరికంలో పుట్టి పెరిగాను. తర్వాత పెళ్ళి అవ్వగానే అతడు నన్ను అతడు కావాలని ఏరి కోరి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే వ్యక్తి నన్ను హింసలు పాలు చేయాల్సిన అవసరం ఏంటి అసలు? మళ్ళీ నా వైపు నా తరపున ఒక్క కారణం కూడా ఉండేది కాదు. వాళ్ళ బంధువులు గాని, మా బంధువులు గాని ఎవ్వరు కూడా నా వైపు నీది తప్పుందమ్మా అని చెప్పి ఎవ్వరు చెప్పిన వాళ్ళే లేరు. ఏ తప్పు లేకుండా అంత హింసకు అనుభవించడానికి కారణం అక్కడ నేను చేసిన తప్పులు, అంతమంది ప్రాణాలు తీయటం. అది అందువల్ల మళ్ళీ నేను స్మాల్ ఇండస్ట్రీకి అని చెప్పేసి నేను ట్రైనింగ్ తీసుకుంటే దానికి 10 లక్షల రూపాయలు నాకు లోన్ ఇస్తామన్నారు బ్యాంకులో. వద్దు అని చెప్పి నేను 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకొని కారపు దంపుడు మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏ వ్యాపారం చేస్తే ఆడవాళ్ళు బతకట్లేదు ఈ రోజుల్లో. బట్టల వ్యాపారం చేసుకోవచ్చు, చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు, లేదా కంప్యూటర్లు పెట్టుకోవచ్చు. అసలు 10 లక్షలు అంటే నేను ఒక మేనేజర్ స్థితిలో ఉండొచ్చు. కారం కొట్టాల్సిన పరిస్థితి ఏంటి నాకు? ఆ స్థితి ఏంటి అసలు? ఆ స్థితి అది నేనే కోరుకోవటం ఏంటి అంటే, ఇవన్నీ కూడా నేను గత జన్మలో అక్కడ పైన ఎవరికైతే మాట ఇచ్చి వచ్చానో అనుభవిస్తాను అని దానికి ఇదంతా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ప్లాన్ చేసుకుంటానికి నాకు 10 లక్షలు వచ్చే లోన్ తీసుకోకుండా 1,00,000 రూపాయలు లోన్ తీసుకొని ఆ 1,00,000 రూపాయలతో కూడా నేను కారం పెట్టుకోవటం ఏంటి మేడం? అది కూడా దంపుడు మిషను. పొద్దున 8 నుంచి రాత్రి 10 వరకు ఆ కారం దగ్గర కూర్చొని కారం కొట్టేదాన్ని. ఆ కారం ఒళ్ళంతా పడిపోయి నాకు లోపలికి కూడా కారం పోయి గర్భసంచి కూడా కారంతో మునిగిపోయి గర్భసంచిని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నాకు. తీసేసాను గర్భసంచి. లోపలంతా కారమే ఉంది పొట్టలో. మరి ముక్కులోంచి నోట్లోంచి కారమే కదా లోపలికి వెళ్ళేది. అంత కారం కొట్టి కూడా నేను వెళ్ళి మళ్ళీ ధ్యానంలో కూర్చునేదాన్ని. అప్పుడు ఆ మంటలు తగ్గాయి. నాకు ఒళ్ళంతా మంటలు ఆ కారం మీద పడి కొబ్బరి నూనె రాసుకొని వెళ్ళి ధ్యానంలో కూర్చునేదాన్ని. ఎప్పుడైతే నాకు ఈ పూర్వజన్మను ఎప్పుడైతే నేను చూసుకున్నానో అప్పుడు నేను మొత్తం సినిమా రీల్ వేసుకున్నా. ఈ జన్మలో నేను పుట్టిన దగ్గర నుంచి మొత్తం రీల్ వేసుకొని వచ్చాను అనమాట. కరెక్ట్, నేను అక్కడ ఎక్కడైతే నేను ఆయనకు మాట ఇచ్చి వచ్చానో, నా కర్మలు నేను అనుభవిస్తానని తలెగరేసి వచ్చానో అవన్నీ అనుభవించడానికి నేను మొత్తం కూడా ప్లానింగ్ చేసుకునే వచ్చాయి ఈ భూమి మీదకి. ఇంకా ఏమన్నా అనుభవించాల్సింటే అన్ని అనుభవిస్తాను, అన్ని కూడా అనుభవించి
నేను ఏ ఏ కర్మలను అయితే చేసుకున్నానో వాటన్నిటిని కూడా ఇక్కడే రిలీజ్ చేసుకొని పోవడానికి వచ్చానని చెప్పేసి సిద్ధపడిపోయాను అనమాట అప్పుడు. సూపర్ మేడం. నిజంగా మేడం చాలా గ్రేట్ మేడం. నిజంగా మీ కర్మలు చూసుకోవటం మీరు ఇవన్నీ నిజంగా ఈ ఒక్క జన్మలో మీరు మొత్తం రిలీజ్ చేసేసుకుంటున్నారు మేడం. చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా నేర్చుకున్నాం మేడం మీరు చెప్పిన దాంట్లో. నిజంగా చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతారా? చాలా చక్కగా వివరించి చెప్పారు మేడం. నిజంగానే మరి ప్రతి ఒక్కళ్ళని కూడా తెలియక నిజంగానే కాలర్ ఎగరేస్తాం ఇలా అని చెప్పి. కానీ తెలుసుకున్నాక అసలు సినిమా తెలుసుకున్నాక దాన్ని అనుభవించి ఈ అనుభవం మా జూన్ లో చెప్పిన తర్వాత నేను ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళకి ఆ కోయిరాని వస్తుంది లేకుండా అనేవాళ్ళు. కోయిరాని వస్తుంది లేకుండా అనేవాళ్ళు. ఓకే. అట్లా అనుభవాలన్నీ కూడా నేను అందరితో ఎప్పుడు షేర్ చేసుకుంటానే ఉంటాను మేడం. అట్లా అన్నమాట. మేము కూడా ఎంతో నేర్చుకోవాలి. మేము సాధన పెంచుకోవాలి. ఇంకా ఇంకా చెయ్యాలి. మేడం అనుభవాలు షేర్ చేసుకోవడం నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు మేడం. నిజంగా తెలియని వాళ్ళు చాలా మంది అపోహల్లో ఉంటారు మేడం. మెడిటేషన్ చేశాక మనకి ఎక్కువైనాయి రోగాలైనా బాధలైనా ఎక్కువైనాయి అని చెప్పని చాలా మటుకు చాలా అపోహల్లో ఉంటారు మేడం. నిజంగా మీరు చెప్పింది విన్నాక చాలా మందికి రియలైజేషన్ వస్తుంది మేడం. నిజంగా మనం కావాలని తెచ్చుకున్నాం, మనం ధ్యానం చేయడం వల్ల ఈ కర్మలన్నీ ఇప్పుడే మనం ఇక్కడ ఇది చేసుకుంటున్నాం, ప్రక్షాళన చేసుకుంటున్నాం అన్న ఒక ఆలోచన వస్తుంది మేడం. సూపర్ మేడం. ఎప్పుడైతే మనకు వచ్చిన కష్టాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభవిస్తామో అప్పుడే ఆ కర్మ అక్కడతో బంధం చేయిపోతుంది అనమాట. ఆ కర్మం అనేది అక్కడ కాలిపోతుంది, దగ్ధమైపోతుంది అది. అందుకనే గురువు గారు ఏం చెప్తున్నారు, నాడీ మండలి శుద్ధి చేసుకోమని చెప్తున్నారు. నాడీ మండలి శుద్ధిలో ఏం జరుగుతుంది, కర్మలన్నీ కూడా దగ్ధం అవుతున్నాయి. 100కి 90% కర్మలన్నీ కూడా మనం నాడీ మండలి శుద్ధితో ప్రక్షాళన చేసుకుంటాము. ఇక 10% అన్నది మన వాక్ శుద్ధితోటి ప్రక్షాళన చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ఒక దివ్య తేజస్సును పొందుతామో ఈ ధ్యానంలో, అప్పుడు మాట్లాడే మాట కూడా దివ్యంగా మాట్లాడతాం అనమాట. ఆ వాక్ శుద్ధి ద్వారా మిగతా 10% కూడా ప్రక్షాళనం అయిపోతుంది. అప్పుడు 100% మనకి కర్మ మొత్తం కూడా దగ్ధం అయిపోయి చక్కగా యోగుల్లాగా తయారవుతాం మనం. అదన్నమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని అనుభవాలు మాతో పంచుకున్నందుకు. మాకు మరొకసారి కూడా ఇవ్వండి ఛాన్స్. ఎందుకంటే ఇంకా దివ్య చక్షువు గురించి తెలుసుకోవాలని నాకు ఇంకా ఆతృత ఉంది. సో ఎందుకంటే దాని వల్ల లాభాలేంటి, ఏంటి, మీరు ఏం చూసారు, మరి ఏం నేర్చుకున్నారు దాని వల్ల కూడా అని తెలియాలి కదా. తప్పకుండా మరొక సెషన్ లో మేడం కలుద్దాం. ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే ఇంకా నా కొన్ని అనుభవాలు ఈ దివ్య చక్షు ద్వారా మరి మనం ఎవరెవరిని కలవచ్చు, మనం ఎలాగా పరమ గురువుల్ని కలవచ్చు, దేవతల్ని కలవచ్చు, మన వారిని. నేను ఆ దివ్య చక్షు ద్వారానే మా అమ్మని కలవగలిగాను. ఎందుకంటే నాకు ఆమె మీద ఎక్కువ నాకు జిజ్ఞాస ఉంది. అంటే నేను అమ్మని కలవాలి, అమ్మని మాట్లాడాలని ధ్యేయం పెట్టుకున్నాను. అదే మీరున్నారు, శివుని కలవాలనుకోవచ్చు, శివుని కలవచ్చు, ఈజీగా కలవచ్చు అన్నమాట. లేదు పరమ గురువులు ఉన్నారు, సుభాష్ పత్రిజీ గారు. అలా సుభాష్ పత్రిజీ గారిని కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం మన మాస్టర్స్. ఆ పిఎంసిలో పనిచేసే వాళ్ళే సార్కి చాలా సన్నిహితంగా ఉన్న వాళ్ళు. సారు విశ్వంలో కలిసిపోయిన తర్వాత ఈ ధ్యానంలో దివ్య చక్షు ద్వారా ఓపెన్ అయ్యి వాళ్ళు సార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వచ్చి టిఎంసీలో ఇప్పుడు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మనకి స్వయంగా చెప్తే మేము విన్నాం. సార్ని కలిసాం మేము. సారు ఈ విధంగా మాకు సలహా ఇచ్చారు, ఈ టిఎంసీని ఇలా నడపండి అన్నారు. ఈ పిఎంసీని మీరు అంటే సార్ తర్వాత పిఎంసీ ఆపేయాలనుకున్నారు. టిఎంసీ ట్రస్ట్, టిఎంసీ ఛానల్ అది ఉంది కదా, దాన్ని ఎందుకంటే మనం కొనసాగించలేము, అందరూ మనకు సపోర్ట్ చేయలేరు. అప్పుడు ఏంటంటే గురువు గారిని చూసి అందరూ వచ్చి డొనేషన్లు అవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం నడపగలమో లేదో అని చెప్పేసి ఆపేయాలనుకున్నారు. అప్పుడు గురువు గారు వాళ్ళకి కనిపించి మీరు ఇది ఆపనవసరం లేదు, ఇప్పుడు ఎంతైతే ఉందో దానికి రెట్టింపు తయారవుతుంది అన్నారు టిఎంసీ. సేమ్ ఇప్పుడు అదే టిఎంసీ సార్తో మొన్న సత్యనారాయణ సార్తో మాట్లాడినప్పుడు సార్ అదే అన్నారు. మేడం సార్ ఏదైతే చెప్పారో
ఇప్పుడు అదే జరుగుతుంది. టీఎంసీ ఇప్పుడు ఎంత ఉన్నదో దానికి రెట్టింపు అవుతుంది. అంతమంది వస్తారు, అంత ఎదుగుతుంది. టీఎంసీ అంత ఎదుగుతుంది అన్నారు, అట్లానే ఎదుగుతుంది. అంతకుముందు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు నెంబర్స్ దీంట్లో. ఇప్పుడు లక్షల మంది తయారయ్యారు మేడం. దీంట్లో డొనేషన్లు ఇచ్చేవాళ్ళు కానీ, అంబాసిడర్లుగా చేరేవాళ్ళు కానీ, ఆ టీఎంసీ ఛానల్ కి పే చేసేవాళ్ళు కానీ, అసలు కోకొల్లలుగా తయారైపోయి మేమిస్తాం అని చెప్పేసి ఇటు వాళ్ళే వస్తారు. మేము ఇంటికి వెళ్ళే వాళ్ళం అంతకుముందు. ఇప్పుడైతే వాళ్ళే టీఎంసీకి వచ్చి ఇచ్చిపోతున్నారంట. అంత అట్లా సార్తో అట్లా మాట్లాడచ్చు. మనం అనుకున్నది ఏదైనా చేయొచ్చు. మనకి ఏం తప్పకుండా కావాలి అమ్మా. మరొక సెషన్ తప్పకుండా చేద్దాం. మరి తప్పకుండా ఇంకా ఇంత అవన్నీ జ్ఞానం కూడా ఉందండి. మాట్లాడుకుందాం. మేడం గారి ద్వారా తెలుసుకునే విషయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ మనకు సమయం అంతా కూడా పాటించాలి కాబట్టి సో ఈ సమయాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాము. సో మేడం గారికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతెంతో జ్ఞానాన్ని అందించారు మాకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా మేడం గారి ద్వారా ఇంత అనుభవ జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరి మరొక సెషన్ లో మళ్ళీ కలుద్దాం. సో మరి అయితే ఈ పిరమిడ్ స్త్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని మటుకు ప్రెస్ చేయకుండా ఉండొద్దు. అలా ప్రెస్ చేయడం ద్వారా మీకు ఇలాంటి జ్ఞానవంతమైన మరిన్ని నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.